ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरो वैष्णवांश्च। श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादां सहगणललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधाकान्त नमोऽस्तुते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। श्रीमद् भगवद गीता की जय। श्रील प्रभुपाद की जय। नमो विष्णुपादाय कृष्ण प्रस्थाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिधि नामिने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी अष्टावक्र श्री प्रभुपाद की जय। ओके, సో మీలో ఎంతమంది భగవద్గీత చదువుతున్నారు ఇప్పుడు? చేతులెత్తండి. చదివేవాళ్ళు ఒకరిద్దరు అంటే మీ అందరూ చదవట్లేదా? ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు. ఏం చేస్తున్నారు మీ అందరూ? ఏం చదువుతున్నారు? బిఎస్సి అగ్రికల్చర్. వెరీ గుడ్. ఎక్కడ? ఏ కాలేజ్లో? ఓకే, వెరీ నైస్. ఇంట్రెస్టా? వ్యవసాయం పట్ల ఇంట్రెస్టా? గుడ్ గుడ్. ఇంకొన్ని రోజులు పోతే మనుషులు చేసే ఉద్యోగాలు ఏమి ఉండవు. ఒక వ్యవసాయం తప్ప మనుషులు చేసే ఉద్యోగాలు ఏమీ ఉండవు. అన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి అన్ని మెషిన్తోనే అయిపోతాయి పనులన్నీ. అమెజాన్ లేటెస్ట్ న్యూస్ చూసారా? ఏంటది? లే ఆఫ్ అవన్నీ అయిపోయాయి. ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటి? అమెజాన్లో వేర్ హౌస్ ఫ్యాక్టరీలో ఉంటారు కదా మనుషులు, వర్కర్లు ఉంటారు కదా. ఒక ఎంతమంది? 5 లక్షల మంది 5 లక్షల మంది ఉద్యోగాలు తీసేసి ఏఐ మెషిన్లతో చేయిస్తారంట వాళ్ళు. త్వరగా అవుతుంది ఆ విషయంగా. సో అలాగే కొన్ని రోజులు పోతే ఇంకేం ఉండవు. మనుషులు చేసే పనులు ఏముండవు, ఇంకా అన్నీ ఏఐ తోటి అయిపోతాయి. కాబట్టి వ్యవసాయం పట్ల ఇంట్రెస్ట్ పెంచుకోండి తప్పకుండా, మంచిది. ఓకే, సో
భగవద్గీత కొంతమంది చదువుతున్నారు, కొంతమంది చదవట్లేదు. బట్ వినే ఉంటారు కదా, భగవద్గీత వినే ఉంటారు, కొన్ని శ్లోకాలు వినుంటారు. అసలు భగవద్గీత గురించి ఏమైనా 2 మాటలు తెలిసే ఉంటాయి కదా ఎవరికైనా? చెప్తారు ఎవరైనా? భగవద్గీత అంటే ఏమిటి? ఒక చిన్న ప్రశ్న. భగవద్గీత అంటే ఏంటి? మాన్యువల్ ఆఫ్ లైఫ్. ఓకే, ఇంకా ఏం చెప్తున్నావు? భగవద్గీత అంటే ఏంటి? ఎంతమంది దగ్గర ఉంది భగవద్గీత? చేతులు ఎత్తండి. ఓకే, మీరు రెగ్యులర్గా వస్తారా గుడికి? రెగ్యులర్గా వస్తారా? ఓకే, సో భగవద్గీత కొనుక్కోండి తప్పకుండా. ఇంగ్లీష్లో కంఫర్ట్ అయితే ఇంగ్లీషు, తెలుగు తెలుగు, ఇట్లా తప్పకుండా భగవద్గీత తీసుకోండి. ఇంట్లో ఉండాలి భగవద్గీత. ఇంట్లో భగవద్గీత ఉంటే కృష్ణుడు ఇంట్లో ఉన్నట్టే. భగవద్గీతలో చివరి అధ్యాయంలో 18వ అధ్యాయంలో సంజయుడు ఏం చెప్తాడంటే, ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయో భూతిర్ ధ్రువా నీతిర్ మతేర్ మమ. ఎక్కడ శ్రీకృష్ణ భగవానుడు ఉన్నాడు, ఎత్ర యోగేశ్వర కృష్ణ. కృష్ణుడికి ఒక పేరు యోగేశ్వర. కృష్ణుడు చాలా పేర్లు ఉన్నాయి. గోవింద, గోపాల, ముకుంద, మధుసూదన, మాధవ, అనంత, అచ్యుత, పద్మనాభ, అలాగా రకరకాల పేర్లు ఉన్నాయి. దాంట్లో ఒక పేరు యోగేశ్వర. ఎత్ర యోగేశ్వర కృష్ణ, ఎక్కడైతే కృష్ణుడు ఉంటాడు. ఎత్ర పార్థో ధనుర్ధరః, పార్థ అంటే ఎవరు? అర్జునుడు. ఎక్కడైతే అర్జునుడు కూడా ఉంటాడు, కృష్ణుడితో సహా అర్జునుడు కూడా ఉంటాడు, అక్కడ ఏముంటుంది? తత్ర అంటే అక్కడ శ్రీ విజయో భూతి ధ్రువ నీతి. శ్రీ అంటే అపిలెన్స్, వెల్త్, ధనం. ధనం ఉంటుంది అక్కడ. శ్రీ అంటే శ్రీ మహాలక్ష్మి కదా, ధనం అంటే శ్రీ మహాలక్ష్మి. సో ఎక్కడైతే కృష్ణుడు అర్జునుడు ఉంటారో అక్కడ ధనం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, విజయం ఉంటుంది, విక్టరీ. నీతి అంటే మొరాలిటీ, నీతి ఉంటుంది. ఎక్స్ట్రాఆర్డినరీ పవర్. ఎక్స్ట్రాఆర్డినరీ పవర్ అంటే శక్తి, శక్తి ఉంటుంది. సో ఈ 4 విషయాలు, ఐశ్వర్యము, విజయము, నీతి అండ్ శక్తి, ఈ 4 విషయాలు ఉంటాయి. ఎక్కడ కృష్ణుడు అర్జునుడు ఉంటారో అక్కడ ఈ 4 విషయాలు ఉంటాయి. ఎక్కడున్నాడు కృష్ణుడు, అర్జునుడు ఎక్కడున్నారు? కృష్ణ సమేత అర్జున, ఆ అర్జున సమేత కృష్ణ ఎక్కడ ఉంటారు? మనకి భగవద్గీతలో ఉంటారు, అంతే కదా. భగవద్గీత వీళ్ళిద్దరి మధ్య సంభాషణ. కాబట్టి ఎక్కడైతే భగవద్గీత పుస్తకం ఉందో, ఏ ఇంట్లో అయితే భగవద్గీత పుస్తకం ఉందో ఆ ఇంట్లో కృష్ణుడు అర్జునుడు ఉన్నట్టే లెక్క. అండ్ ఎక్కడైతే కృష్ణుడు అర్జునుడు ఉన్నారో అక్కడ ఏముంటుంది? ఆ 4 విషయాలు ఉంటాయి. చెప్పండి, ఎవరు చెప్పండి, ఆ 4 విషయాలు ఏంటి? ఏమేమి ఉంటాయి 4 విషయాలు చెప్పండి? విజయము, ఐశ్వర్యము, నీతి. నీతి అంటే ధర్మమే, నీతి అంటే ధర్మమే. విక్టరీ, విజయం అని చెప్పారు, విజయం చెప్పారు. శక్తి, ఎక్స్ట్రాఆర్డినరీ పవర్, శక్తి. ఓకే, ఈ 4 విషయాలు ఉంటాయి. కాబట్టి అందరూ భగవద్గీత తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి, వీలైనప్పుడు చదవండి, వినండి భగవద్గీత. రెగ్యులర్గా గుడికి రండి, ఇక్కడ ట్రైనింగ్ అవుతుంటుంది ఎవ్రీ వీక్. అందరూ వస్తారు ఎవ్రీ వీక్. ఓకే, సో మీలో ఆల్మోస్ట్ అందరూ సేమ్ ఏజ్ ఉన్నారు, కానీ ఇలా హైయెస్ట్ ఏజ్ ఎవరు చెప్పండి? హైయెస్ట్ ఏజ్ అందరికన్నా పెద్ద ఎవరు? ఓకే, ఇంకోలాగా అడుగుతారు. అందరూ 30 లోపేనా?
ఎవరు ఉన్నారా? చేతులు ఎత్తండి. 30 పైన ఎవరైనా ఉన్నారా? లేదు కదా, అందరూ 30 ఏళ్ళ లోపే, అందరూ 20-25 ఆ మధ్యలో ఉన్నారు అంతేనా? సో మీరందరూ నాకన్నా గొప్పవాళ్ళు. ఎందుకు? నేను మీ వయసులో భగవద్గీత పుస్తకం కూడా చూడలేదు. నేను భగవద్గీత ప్రవచనం వినలేదు, ఎప్పుడు భగవద్గీత నేర్చుకోలేదు, ఒక్క శ్లోకం కూడా పలకలేదు. ఆధ్యాత్మిక జ్ఞానం అంటే అసలు ఆ ఇంట్రెస్ట్ కూడా లేదు ఈ ఏజ్లో. నాకు ఎప్పుడు కలిగింది? నాకు భగవద్గీత మీద ఇంట్రెస్ట్, శ్రద్ధ ఎప్పుడు కలిగింది? ఇక్కడి నుంచి అమెరికా పోయిన తర్వాత అక్కడ 33 ఏళ్ళప్పుడు భగవద్గీత మీద శ్రద్ధ కలిగింది నాకు. ఎప్పుడైతే భగవద్గీత చదవడం స్టార్ట్ చేసి దాని విలువ ఏంటో తెలిసిన తర్వాత 33 ఏళ్ళు నేను జీవితంలో వృధా చేశానా అన్న పాశ్చాత్తాపం కలిగింది నాకు. సో అలా చూసుకుంటే మీరందరూ 20-25 ఏళ్ళ వయసులో ఉన్నవాళ్ళు, మీరందరూ 20 ఏళ్ళలోకి ఎవరు ఉన్నారా? ఇక్కడ 20 ఏళ్ళలోపు, బిలో 20, బిలో 20 ముగ్గురు ఉన్నారు. నలుగురు, వెరీ గుడ్. సో ఇంకేం కావాలి? ఇంత చిన్న ఏజ్లో మీకు భగవద్గీత, ఆధ్యాత్మిక జ్ఞానం పట్ల ఇంత శ్రద్ధ ఉందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా గొప్ప విషయం. చూడండి, ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు? ఎంతమంది మనుషులు ఉన్నారు? వరంగల్ జనాభా ఎంత? 6 lakhs, 12 lakhs అంతేనా? సరే, ఒక 15 లక్షలు వేసుకోండి. వరంగల్, హన్మకొండ, కాయిపేట అన్ని కలిపి ఒక 15 లక్షలు వేసుకోండి. 15 లక్షలలో ఇలా ఈ సమయంలో ఆధ్యాత్మిక జ్ఞానం గురించి వినాలి, నేర్చుకోవాలి అని ఎంతమంది కూర్చున్నారు? ఇక్కడ ఒక 20-30 మంది. ఇలాగే ఇంకా గుళ్ళల్లో ఎక్కడో కొన్ని జరుగుతూ ఉంటాయి. అంటే అన్నీ కలుపుకున్నా కూడా వరంగల్, హన్మకొండ, కాజీపేటలో 1000 లోపే. అంతేనా? 15 లక్షలలో 1000 మంది శ్రద్ధ ఉందంతే ఈ జ్ఞానం పట్ల. అంటే ఈ 1000 మంది అదృష్టవంతులు. ఎంత అదృష్టవంతులో మీరు ఇవాళ రాత్రి కూర్చొని ఆలోచించండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత నేను చెప్పిన ఈ విషయం మీద మీరు ఆలోచించండి. మీరు ఎంత అదృష్టవంతులు అనేది మీకు అర్థమవుతుంది. దిస్ ఈజ్ నాట్ అన్ ఈజీ థింగ్. మీకు ఇప్పుడు ఈ విషయం అర్థమైనా అర్థమైపోయినా కొన్నాళ్ళు పోయిన తర్వాత మీ జీతం అంటే ఏంటో చూస్తారు. పెళ్ళి అవుతుంది, అప్పుడు అసలైన జీతం ఏంటో చూస్తారు. పిల్లలు వస్తారు, అప్పుడు ఇంకా జీవితం ఇంకా పాఠాలు నేర్పుతుంది. పిల్లలే మీకు పాఠాలు నేర్పుతారు. ఉద్యోగాలు చేస్తారు, మీ అందరూ ఉద్యోగాలలో పాఠాలు, అనుభవం నేర్చుకుంటారు. ఇలాంటి జీవితం చాలా పాఠాలు నేర్పుతుంది. ఆ పాఠాలు నేర్పినప్పుడు ఈ మాటలు గుర్తొస్తాయి మీకు. అప్పుడు అయ్యో నిజమే కదా, ఈ భగవద్గీత జ్ఞానం తెలుసున్న బట్టి నేను కొంచెం ఇలా ఉన్నాను, నేను స్థిరంగా ఉన్నాను, లేకపోతే పిచ్చోని అయిపోయేవాడిని ఏమో అన్న భావన కలుగుతుంది. తప్పకుండా కలుగుతుంది. రాసి పెట్టుకోండి, ఇది డైరీలో మీరు. తప్పకుండా ఈ మాటలు గుర్తొస్తాయి, ఆ భావన కలుగుతున్నప్పుడు. సో ఏంటి భగవద్గీత అంటే ఏంటి? లైఫ్ మాన్యువల్ ఒకటి. ఇంకేం చెప్పండి? ఏంటి భగవద్గీత అంటే ఏంటి? చెప్పండి. ధర్మ దిక్సూచి. వెరీ గుడ్, గట్టిగా చెప్పండి. ధర్మ దిక్సూచి. వా, అద్భుతం. ఆ పదవి చాలా అద్భుతంగా ఉంది అసలు. ధర్మ దిక్సూచి. వెరీ గుడ్, వండర్ఫుల్. సో దిక్సూచి అంటే తెలుసు కదా అందరికీ? జిపిఎస్ మ్యాప్స్. ఎక్కడికైనా వెళ్ళాలంటే మ్యాప్ పెట్టుకుంటే మనం ఆ ప్రదేశానికి సురక్షితంగా చేరుకుంటాం.
అలాగే భగవద్గీత ధర్మ దిక్సూచి. మనం జీవితంలో ఎటువైపు నడవాలో అనేది ఒక మార్గనిర్దేశం చేస్తుంది. ఈ ప్రపంచము ఈ కలియుగంలో ధర్మము ఒకే పాదం మీద నడుస్తుంది. దాని అర్థం ఏంటి? ఒక పాదం మీద నడుస్తుందంటే మనం ఎక్కడైనా చూడగలమా? ధర్మదేవత ఎక్కడన్నా ఒంటి కాలు మీద ఒక కర్ర పట్టుకొని నడుస్తుంటే చూడగలమా? అది కాదు దాని అర్థం. ధర్మం ఒంటి కాలు మీద నడుస్తుంది అంటే ధర్మం అన్ని చోట్ల కనపడదు, కొన్ని చోట్లనే కనపడుతుంది, చాలా అరుదుగా కనపడుతుంది. అంటే మొత్తం ప్రపంచం మొత్తం ఈ కలియుగంలో అధర్మంతో నిండి ఉంది. ఇలా అధర్మంతో నిండి ఉన్నప్పుడు మనం సరైన మార్గంలో నడవాలంటే ఒక దిక్సూచి కావాలి. మన గమ్యానికి సురక్షితంగా చేరుకోవాలి అంటే ఒక ఒక నిర్దేశకత కావాలి, మనకి దిక్సూచి లాంటిది కావాలి. అది భగవద్గీత. పూర్వకాలంలో ఏంటంటే జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి కదా, ఉమ్మడి కుటుంబాలు. ఒకే కుటుంబంలో పిల్లలు, తల్లిదండ్రులు, అక్క చెల్లెలు, అన్నదమ్ములు, తాత, నానమ్మలు, అమ్మమ్మలు అందరూ ఒక 20-30 మంది కలిపి ఒకే కుటుంబంలో ఉండేవాళ్ళు. పిల్లలకు పెళ్ళి అయిన తర్వాత కూడా అదే కుటుంబంలో ఉండేవాళ్ళు, ఒకే ఇంట్లో. అప్పుడు ఎలా ఉండేది? మార్గ నిర్దేశకత. ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు పిల్లలకి పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. కాబట్టి పెద్ద ప్రాబ్లమ్స్ అంటూ ఏముండే కదా. ఏదో ఆత్మహత్య చేసుకోవాలి అనే టైప్లో అసలు ఎప్పుడు వెళ్ళేది పూర్వకాలంలో. విన్నామా? పూర్వకాలంలో ఆత్మహత్యల గురించి విన్నామా? లేదు. ఎప్పుడైతే మనకి టెక్నాలజీ ఆధునిక యుగం ముందుకి వెళ్ళిపోతుందో అప్పుడు ఎక్కువ అవుతున్నాయి ఆత్మహత్యలు. ఇవన్నీ సైకలాజికల్ ప్రాబ్లమ్స్, మెంటల్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ ఇప్పుడు ఎక్కువ అవుతున్నాయి. పూర్వకాలంలో లేవు ఆత్మహత్యలు. ఏ ప్రాబ్లం వచ్చినా కూడా, ఎంత పెద్ద ప్రాబ్లం అయినా కూడా అందరూ కుటుంబంలో ఉన్న అందరు పెద్దలందరూ కలిసి కూర్చొని ఆ సమస్యకు పరిష్కారం చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కానీ ఆ గైడెన్స్ అవైలబుల్ ఉంది మనకి, ఆ మార్గ నిర్దేశకత అందుబాటులో ఉంది. ఎలాగా? భగవద్గీత రూపంలో అందుబాటులో ఉంది. పూర్వకాలంలో మన పెద్దలు కూడా చెప్పింది ఏంటి? వాళ్ళు భగవద్గీత, భాగవతము, రామాయణము, మహాభారతంలోంచి నేర్చుకున్న విషయాలే మనకు చెప్పేవాళ్ళు. నేర్చుకున్న విషయాలతో ఉన్న జ్ఞానంతో మన సమస్యలు పరిష్కరించేవాళ్ళు. అంతే కదా? వాళ్ళ సొంత జ్ఞానం ఏం కాదు. పూర్వకాలం ఎలా ఉండేదంటే ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం వరకు వ్యవసాయానికి వెళ్ళొచ్చిన తర్వాత సాయంత్రం పూట హరికథ కాలక్షేపం ఉండేది. అందరూ గుడికి వెళ్ళేవాళ్ళు. ఎలా అయితే ఇప్పుడు అందరూ గుడికి వచ్చాము, ఇక్కడ మనం హరికథ వింటున్నాము, అలాగా గుడిలో హరికథ కాలక్షేపం ఉండేది. సో అక్కడ నేర్చుకునేవాళ్ళు పెద్దవాళ్ళు ఈ విషయాలన్నీ నేర్చుకొని కుటుంబంలోని సమస్యలు ఉన్నప్పుడు పరిష్కరించేవాళ్ళు. సో అది అందుబాటులో లేనప్పుడు మనకి భగవద్గీత రూపంలో ఆ జ్ఞానము, ఆ మార్గ నిర్దేశకత మనకి అందుబాటులో ఉంది. ఓకే, బాగుంది. భగవద్గీత లైఫ్ మాన్యువల్ అండ్ దిక్సూచి, ధర్మ దిక్సూచి, మంచి మంచి పదాలు చెప్పారు. సో ఏమవుతుంది? ఒక పుస్తకం చదివినప్పుడు, భగవద్గీత అనేది సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే ఒక పుస్తకం, భగవంతుని గీత. భగవద్గీత అంటే భగవంతుడు, కృష్ణ భగవానుడు బోధించిన గీతా సారం భగవద్గీత. అన్ని వేదాల సారం భగవద్గీతలో ఉంది. సర్వోపనిషదో గావో దోగ్ధ గోపాలనందన పార్థవత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. సర్వోపనిషదో గావో, అన్ని ఉపనిషత్తులు, వేదాలు, ఉపనిషత్తులు, వాటన్నిటినీ ఒక ఆవుతో పోలుస్తారు. మరి ఆవు ఉన్నప్పుడు ఆవు పాలిస్తుంది కదా, ఆ పాలు పెట్టడానికి ఒక మనిషి కావాలి కదా. ఎవరు ఆ మనిషి? కృష్ణ భగవానుడు. ఆ పాలు పెట్టేది కృష్ణ భగవానుడు.
సర్వోపనిషదో గావో దోగ్ధ గోపాల నందన. దోగ్ధ అంటే పాలు పితికేవాడు, గోవుని రక్షించేవాడు, పాలు పితికేవాడిని దోగ్ధ అంటారు. దోగ్ధ గోపాల నందన. ఎవరు గోపాల నందన? ఎవరు? కృష్ణుడు. గోపాల నందన, దోగ్ధ గోపాల నందన. మరి పాలు పితికి అక్కడ పెట్టిన తర్వాత తాగేవాళ్ళు ఉండాలి. మరి ఆ గిన్నెలోంచి అయినా, లేకపోతే కొన్ని పాలు పితగ్గా మిగతా పాలు ఉంటాయి కదా ఆ తల్లి ఆవు దగ్గర, ఆ పాలు తాగడానికి మరి దూడ కావాలి కదా. దూడ లేకపోతే మనుషులు కావాలి. ఆ దూడ లేకపోతే మనుషులు ఎవరు? అర్జునుడు. పార్థో వత్స సుధీర్ భోక్త. భోక్త అంటే భుజించేవాడు, తాగేవాడు. ఎవరు? పార్థ, అర్జునుడు. అర్జునుని వత్స, వత్సతో కంపేర్ చేస్తున్నారు. వత్స అంటే దూడ, గో అంటే ఆవు, వత్స అంటే చిన్న దూడ. సో ఎలాగైతే దూడ తల్లి ఆవు నుంచి, గోమాత నుంచి పాలు తాగుతుందో, అలాగా మనందరము అర్జునుడు లాంటి వాళ్ళం. మనందరము కృష్ణుడు పితికిన ఆ పాలని తాగడానికి ఉన్నాం మనం. పార్థోవత్స సుధీర్ భోక్త. ఏం తాగడానికి రెడీగా ఉన్నాం? దుగ్ధం గీతామృతం మహత్. దుగ్ధం అంటే పాలు. ఏం పాలు అవి? నిజంగా ఉన్నాయి పాలు? లేవు కదా. మరి శోకం ఎంత ఎక్కడ, పాలు ఎక్కడ అని అడుగుతారు. పాలు లేవు కదా. ఆ పాలు ఏంటంటే గీతామృతం. గీతామృతం అనే పాలు. దుగ్ధం గీతామృతం మహత్. సో అవన్నీ మనకి ఆ పాలని, ఆ గీతాల్లో ఉన్న సారాన్ని పాల రూపంలో ఒక అమృతం లాగా ఇవ్వడానికి కృష్ణ భగవానుడు మనకి రెడీగా ఉన్నాడు. మనందరం రెడీగా ఉన్నామా ఆ పాలు తాగడానికి? కృష్ణుడు చేస్తున్నాడు. అంత కష్టం అంతా కృష్ణుడే చేస్తున్నాడు. ఇప్పుడు వేదాలు అన్నీ చదవడం మన వల్ల అవుతుందా? అవ్వదు కదా. ఎందుకు అవ్వదు? ఎందుకు అవ్వదు? భగవద్గీత చదవలేము. ఓకే, భగవద్గీత చదవడం అవుతుందా? అవుతుంది. మరి ఎందుకు వేదాలు ఎందుకు చదవలేము? ఓకే, సో సరే భగవద్గీత చదివాను అనుకుంటాను. ఎవరైనా ఒకడు భగవద్గీత చదివారు అనుకుంటాను. చదివిన తర్వాత ఇంకా టైం ఉంటే వేదాలు కూడా చదవచ్చు కదా. కానీ చదవగలమా? లైఫ్ టైం సరిపోదు. వెరీ గుడ్. ఎందుకంటే వేదాలు చదవాలంటే ఫస్ట్ సంస్కృతం నేర్చుకోవాలి. సంస్కృతం నేర్చుకోవాలంటే 12 సంవత్సరాలు పడుతుంది. 12 సంవత్సరాలు సంస్కృతం నేర్చుకున్న తర్వాత ఒక గురువు దగ్గర వేదాలు నేర్చుకొని అవి అర్థం చేసుకొని చేయాలి అంటే ఈ జీవితం సరిపోతుంది. ఈ జీవితం సరిపోతుంది. అందుకే భగవంతుడు ఆ వేదాల్లో ఉన్న సారాంశం అంతా భగవద్గీత రూపంలో 700 శ్లోకాలలో మనకు అందించాడు. చాలా సింప్లిఫై చేశాడు. ఇది ఎలా అంటే, మీరు డాక్టర్ దగ్గర వెళ్ళాలనుకోండి. డాక్టర్ ఏం చెప్తాడంటే, మీకున్న రోగానికి సంబంధించి ఒక చికిత్స ఏంటంటే, మార్కెట్లో 10 రకాల పళ్ళు తీసుకొచ్చి మీరు వాటిని జ్యూస్ చేసి తాగాలి అని చెప్పారనుకోండి. అదొక చికిత్స. యాపిల్, ఆరెంజ్, పైనాపిల్, సపోటా, అరటిపండు, ఇట్లా ఒక 10 రకాల ఆరెంజ్ ఇవన్నీ కలిపి జ్యూస్ చేయాలి, వేసి ఒక 10 రోజులు తాగాలి అని చెప్పారనుకోండి. ఎంతమంది చేయగలరు ఈ రోజుల్లో? ఎవరికి ఓపిక లేవు. 10 రోజులు ఇలా 10 రకాల ఫ్రూట్స్ ఎవ్రీ డే, పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటలు చేయడానికి కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ తాగడానికి కూడా ఓపిక లేదు ఎవరికి. ఓకే, సరే ఏదో కష్టం ఇష్టం అనుకొని డాక్టర్ చెప్పాడు కదా తాగాలి, జ్వరం తగ్గాలంటే తాగాలి కంపల్సరీగా అనుకొని ఉన్నారు అనుకోండి. చేసేవాళ్ళు ఉండాలి కదా. 10 రోజులు చేయడానికి ఎంత కష్టం అది. సో అలాగే ఎవరైనా చేసిస్తే మనకి ఎంత ఆనందం అప్పుడు. సో కృష్ణుడు అనేది చేస్తున్నాడు మనకి. వేదాల్లో ఉన్న సారాంశం అంతా క్రోడీకరించి ఆ పాల అమృతం రూపంలో ఇస్తున్నాడు మనకి. ఓకే, అంత బాగానే ఉంది. ఏం వస్తుంది మనకి? భగవద్గీత చదివితే
ఏం వస్తుంది? సరే భగవద్గీత పక్కన పెట్టండి కాసేపు. ఒక పుస్తకం ఉందనుకోండి, పుస్తకం చదివితే ఏం వస్తుంది మనకి? నాలెడ్జ్ వస్తుంది. ఇంకా మీలో పుస్తకం చదివే అలవాటు ఎంతమందికి ఉంది? ఆ శ్రద్ధ ఎంతమందికి ఉంది? చేతులు చేతులు ఎత్తమంటే తల దించుకుంటున్నారు. పుస్తకం చదివే అలవాటు ఎంతమందికి ఉంది? ఎవరికి లేదా పుస్తకం చదివే అలవాటు? నిజంగా ఏదో ఒక పుస్తకం, భగవద్గీత కాదు నేను అడిగేది. ఒక నవల తీసుకోండి, ఒక మ్యాగజైన్, తెలుగు పుస్తకం, ఏదో ఒకటి కాలక్షేపానికి. ఎవరికి అలవాటు లేదా? ఏం చేస్తాం? అన్ని ఫోన్లు ఇలా అనుకుంటే అన్నీ వచ్చేస్తాయి. ఇంకా పుస్తకాల పని ఇంకా అంతే కదా, అన్నీ ఇక్కడే ఉన్నాయి. అరచేతిలో వైకుంటాం. పుస్తకాల పని ఉంది. ఇంకా తెలుసా అరచేతిలో వైకుంఠం గురించి? తెలుసా మీకు? తెలుసా అరచేతిలో వైకుంఠం అంటే? ఇప్పుడు ఎవరైనా అప్పుడు శంషాబాద్ 2008 ఆ టైంలో రియల్ ఎస్టేట్ భూమి వచ్చింది. ఏం చెప్పారు అప్పుడు? శంషాబాద్ చుట్టుపక్కల ఎక్కడికి వెళ్ళినా కూడా భూములు కొనండి, ఇవాళ కొన్నది మీరు రేపు అమ్మేస్తే డబల్ అయిపోతుంది, అమ్మేసుకోవచ్చు అని చెప్పారు. చాలామంది ఎగబడి కొన్నారు. అమెరికా నుంచి, కెనడా నుంచి, లండన్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి వాళ్ళు కూడా వచ్చి కొన్నారు. వాళ్ళలో నేను కూడా ఒకండి. ఓకే, కొంతమంది అదృష్టవంతులు ముందుగా ఎవరైతే కొన్నారో, మంచి ప్రదేశంలో ఎవరైతే కొన్నారో వాళ్ళు ఓకే లాభం వచ్చింది బాగా. మిగతా వాళ్ళకి ఏమైంది? నష్టపోయారు. ఎందుకు తొందరపోయారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అరచేతిలో వైకుంఠం చూపించారు. ఈ రియల్ ఎస్టేట్ ఏజెంట్లు అరచేతిలో వైకుంఠం చూపించారు. అంటే వైకుంఠం ఎక్కడో లేదు, ఐశ్వర్యం ఎక్కడో లేదు, నీ చేతిలోనే ఉంది. ఇవాళ శంషాబాద్లో నువ్వు ఒక 300 గజాల జాగా కొంటే నువ్వు కోటీశ్వరుడు అయిపోతావు, నీకు ఏం చేయక్కర్లేదు జీవితంలో అని అరచేతిలో వైకుంఠం చూపించాడు. అంటే మోసం చేయడం అన్నమాట. అరచేతిలో వైకుంఠం చూపించడం అంటే ఒక రకంగా మోసం చేయడం అని. అది ఎందుకు చెప్తున్నాను ఈ మాట? మనం ఫోన్. సో మీరు ఫోన్ చేస్తున్నప్పుడు అలాగే ఉంటుంది, అన్నీ మీ చేతిలోనే ఉన్నాయి, అరచేతిలో వైకుంఠం ఉన్నట్టుగానే ఉంటుంది. కానీ మీకు తెలియకుండానే రకరకాల సమస్యలు ఉంటాయి. హెల్త్ వైజ్, మెంటల్గా, బాడీ వైజ్ అన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి మీకు. ఓకే, కాబట్టి అది తెలుసుకోండి. ఇది అరచేతిలో వైకుంఠం కాదు, అది మోసం. అది ఫోన్ చూసేదంతా మోసం. అది తగ్గించుకొని పుస్తకాలు చదవడం నేర్చుకోండి. ఫోన్ చూస్తున్నంత సేపు మీకు స్ట్రెస్ పెరుగుతుంది. పుస్తకం ఒక 5 నిమిషాలు చదివినా కూడా ప్రతిరోజు స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. అదే కదా మనకు కావాల్సిన అందరికి. ఇప్పుడు స్ట్రెస్ తగ్గాలి కదా, పుస్తకం చదివితే అన్నీ పక్కన పెట్టండి కాసేపు. మీ ల్యాప్టాప్, ఫోన్లు, టీవీలు అన్నీ పక్కన పెట్టేసి ఒక పుస్తకం తీసుకుని, ఏదో పుస్తకం, భగవద్గీత అనట్లేదు, ఏదో ఒక స్టోరీ బుక్, ఈ పంచతంత్ర పుస్తకాలు ఉంటాయి కదా, మంచి స్టోరీ బుక్స్, పంచతంత్ర కానీ, లేకపోతే నవల చూసుకుంటే నవల చదవండి, తెలుగు నవల చదవండి, ఇంగ్లీష్ నవల చదవండి. ఓ 10 నిమిషాలు రోజు చదవడం అలవాటు చేసుకుంటే మీరే చూస్తారు ఏంటనేది. సో పుస్తకం చదివినప్పుడు జ్ఞానం వస్తుంది, నాలెడ్జ్ వస్తుంది. దానికన్నా ముఖ్యంగా వివేకత వస్తుంది. వివేకత అంటే వివేకత అంటే డిసిప్లిన్. జ్ఞానం అంటే నాలెడ్జ్. వివేకత ఏదైనా ఇంగ్లీష్ వర్డ్ చెప్పండి దానికి, లేకపోతే దాని వివరణ ఏంటో, దాని అర్థం ఏంటో చెప్పండి. ఇంటెలిజెన్స్. వెరీ గుడ్. గట్టిగా. వివేకత, వివేకం.
ఇంటెలిజెన్స్. ఏంటి ఇంటెలిజెన్స్? వివేకం అంటే ఏంటి? వివేక బుద్ధి అంటున్నారా? వివేక బుద్ధి ఏంటది? వివేక బుద్ధి వివేక బుద్ధి వివేక బుద్ధి అంటే మంచి ఏది చెడు ఏది అని తెలుసుకోవడమే వివేక బుద్ధి. వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్, వాట్ ఈజ్ గుడ్, వాట్ ఈజ్ బ్యాడ్, ఏది తప్పు ఏది ఒప్పు, ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోగలడమే వివేకత. అది ఎప్పుడు వస్తుంది మనకి? పుస్తకం చదివినప్పుడు వస్తుంది. ఒక మంచి పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్ చదివినప్పుడు వస్తుంది. ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏది తప్పు ఏది ఒప్పు, ఎటు నడవాలి, ఏ మార్గంలో నడవాలి అనేది ఆ వివేకత వస్తుంది. ఓకే, ద పవర్ టు డిస్క్రిమినేట్ బిట్వీన్ గుడ్ అండ్ బ్యాడ్, ద పవర్ టు డిస్క్రిమినేట్ బిట్వీన్ రైట్ అండ్ రాంగ్, అది అలవడుతుంది మనకి. ఓకే, సో భగవద్గీత చదివినప్పుడు కూడా అంతే, మనకి ఏది మంచి ఏది చెడు అనేది తెలుస్తుంది. సో ఇప్పుడు మీరంతా యూత్, మీరంతా కదా, మనందరం యూత్. నేను కూడా ఇవాళ ప్రభుజీ కాల్ చేసి నాకు యూత్ క్లాస్ ఇవ్వాలి అన్నారు. అందుకే నేను కొంచెం యూత్లా తయారై వచ్చాను. ఫుల్ హ్యాండ్స్ బట్టి హాఫ్ హ్యాండ్స్ వేసుకొని, బగల్బందీ కుర్తా వేసుకొని కొంచెం మీకన్నా యూత్గా ఉండడానికి ట్రై చేశాను. సో యూత్కి ఉన్న ఛాలెంజెస్ ఏంటి? ఈరోజు యూత్కి ఉన్న ప్రాబ్లమ్స్, ఛాలెంజెస్ ఏంటి అసలు? చెప్తారా? యూత్కి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి? చెప్పండి, పర్లేదు, ఎవరు మొహమాట పడద్దు, అందరూ మాట్లాడాలి. ఈ రూమ్లో ఉన్న ప్రతి ఒక్కడు మాట్లాడాలి. మాట్లాడకపోతే ఈ రూమ్ నుంచి వెళ్ళలేదు. 2 గంటలైనా 3 గంటలైనా ఇక్కడే కూర్చుంటాం మనం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక విషయం చెప్పాలి. ఏంటది? అడిక్షన్స్. వెరీ గుడ్, అడిక్షన్స్, దుర్వ్యసనాలు, స్ట్రెస్, వెరీ గుడ్, యాంగ్జైటీ, మెంటల్ డిజార్డర్, ఇంకా ఫ్యూచర్ ప్రాబ్లమ్స్. అదే యాంగ్జైటీ. యాంగ్జైటీ అంటే ఇట్స్ అబౌట్ ఫ్యూచర్, ఏమవుతుంది, ఓవర్ థింకింగ్, అకాడమిక్స్ బర్డెన్, కాంపిటీషన్, వెరీ గుడ్, పీస్ ప్రెషర్, కాంపిటీషన్, డిస్ట్రాక్షన్, వెరీ గుడ్, ఇంకా పేరెంట్స్ పెట్టుకున్న నమ్మకం. అది ప్రాబ్లమా? ఓకే, ఎక్స్పెక్టేషన్స్, నమ్మకం కాదు, ఎక్స్పెక్టేషన్. ఎక్స్పెక్టేషన్, కరెక్ట్. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ హై లెవెల్లో ఉంటాయి. పేరెంట్స్కి ఏముంటుందంటే, నా కొడుకు బిల్ గేట్స్ అవ్వాలి, ప్రహ్లాదులు అవ్వాలి, అది వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్. అంటే మెటీరియల్లో కూడా టాప్ లెవెల్లో ఉండాలి, అండ్ భక్తి మార్గంలో కూడా ప్రహ్లాదులందరినీ వాడు అవ్వాలి. సో అందరి పేరెంట్స్ అలాగే ఉంటాయి ఎక్స్పెక్టేషన్స్. ఎస్, వెరీ గుడ్, అది కూడా ఒక మంచి విషయమే. ఇంకెవరు చెప్తారా? మనీ ప్రాబ్లం. ఓకే, వెరీ గుడ్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. అంటే మనం ఏదో స్టూడెంట్ లైఫ్లో ఏదో చేయాలనుకుంటాము, కానీ చేయాలంటే సరైన మనీ పేరెంట్స్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఓకే, మనీ ప్రాబ్లం. ఇంకా అట్రాక్షన్, డిస్ట్రాక్షన్, అట్రాక్షన్, 2. ఎస్, వెరీ గుడ్. సో ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి.
ఈ ప్రాబ్లమ్స్ ఇప్పుడు నేను స్కూలు కాలేజీలో చదువుకున్న రోజులు చూస్తే, ఇప్పుడు మీరు కాలేజీలో ఉన్న రోజులు చూస్తే చాలా మారిపోయింది. మా టైంలో ఇన్ని ప్రాబ్లమ్స్ లేవు అసలు. మా టైంలో స్కూల్లో ప్రాబ్లమ్స్ అంటే ఏముండేదంటే క్లాస్ రూమ్లో ఎవరైనా కూర్చొని చూయింగ్గా నడవడము, అది కంప్లైంట్ టీచర్కి. ఒక స్టూడెంట్ ఇంకో స్టూడెంట్ మీద సార్ వీడు బబుల్గా నవ్వుతున్నాడు సార్ అని వెళ్ళి కంప్లైంట్ చేసేవాడు. అంటే అలాగే ఉండే ప్రాబ్లమ్స్, అంతకన్నా గొప్ప ప్రాబ్లమ్స్ ఏమి ఉండేవి కాదు. ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఇప్పుడు డ్రగ్స్ ఉన్నాయి కాలేజెస్లో, రకరకాల వ్యసనాలు ఉన్నాయి, సిగరెట్ స్మోకింగ్, ఆల్కహాల్, రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు క్రైమ్ కాలేజ్ నుంచే క్రైమ్ ఇన్ని జరుగుతున్నాయి ఇప్పుడు. సో మరి వీటన్నిటికీ ఏంటి పరిష్కారం, ఏంటి సొల్యూషన్, ఏది మనకి ఎక్కడుంది? వీటన్నిటికీ పరిష్కారం భగవద్గీతలో ఉంది. భగవద్గీతలో మీకు లేని పరిష్కారం లేదు. మీకున్న ఏ సమస్య అయినా సరే, మీరు ఒక కాలేజీలో స్టూడెంట్ అవ్వచ్చు, లేకపోతే ఒక కంపెనీలో ఎంప్లాయీ అవ్వచ్చు, ఒక ఫ్యామిలీలో గృహస్థ అవ్వచ్చు, ఒక పిల్లవాడికి తండ్రి అవ్వచ్చు, లేకపోతే ఒక సిస్టర్కి బ్రదర్ అవ్వచ్చు. ఏ స్థానంలో ఉన్నా కూడా, ఏ ప్రాబ్లం, ఆ స్థానానికి సంబంధించి, ఆ వృత్తికి సంబంధించి, ఆ కాలము, ఆ స్థానము, ఆ పరిస్థితికి సంబంధించి ఏ సమస్య ఉన్నా కూడా భగవద్గీతలో ఉంది. నేను అమెరికాలో భగవద్గీత క్లాసెస్ చెప్పేటప్పుడు రీసెంట్గా ఒక 3-4 months బ్యాక్ క్లాస్ అంతా అయిపోయిన తర్వాత ఒక తండ్రి వాళ్ళ కొడుకు 22 సంవత్సరాలు అబ్బాయికి ఉద్యోగం చేస్తున్నాడు. క్లాస్ అంతా అయిపోయిన తర్వాత నా దగ్గరికి వచ్చి అడిగారు అనమాట, ప్రభుజీ మీతో ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాము, మా అబ్బాయి మాట్లాడాలనుకుంటున్నాడని తండ్రి చెప్పాడు ఫస్ట్. సో సరే ఏంటని కూర్చున్నాం అనమాట. ఏమడిగాడు తెలుసా అబ్బాయి? 22 సంవత్సరాలు. ఏమడిగాడంటే, ఇది మీరు ఎవరు గెస్ట్ చేసి కూడా ఉండరు, చేయండి, గెస్ట్ చేయండి కదా. 22 ఏళ్ళ అబ్బాయి ఉద్యోగం చేస్తున్నాడు, నా దగ్గరికి వచ్చి ఒక ప్రాబ్లం చెప్పాడు. ఏం ప్రాబ్లం అయి ఉంటుంది చెప్పండి? ఓకే, ఇంకా అంత డైరెక్ట్గా అడగలేదు. ఇంకా లైఫ్లో కొన్ని రోజులు పోతే, ఇంకో 10 years పోతే అలా అడుగుతాడు. లైఫ్లో కొన్ని చేదు అనుభవాలు వస్తే అప్పుడు అడుగుతాడు డైరెక్ట్గా, వాట్ ఈస్ పర్పస్ ఆఫ్ మై లైఫ్ అని అప్పుడు అడుగుతాడు. ఇంకేమన్నా మనీ ఎలా సేవ్ చేయాలి, ఓకే, అది కూడా ప్రాబ్లం ఏం కాదు. ఎందుకంటే అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు, మంచి మంచి ఉద్యోగం ఉంది, మంచి సాలరీ ఉంది, మనీ ప్రాబ్లం ఏం కాదు అసలు. రిలేషన్షిప్ ప్రాబ్లం, వెరీ గుడ్, యా, రిలేషన్షిప్ ప్రాబ్లం. సో అబ్బాయి అడిగాడంటే, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, రెండు నెలలు ప్రేమించిన తర్వాత నాకన్నా ఇంకో మంచి అబ్బాయి దొరికాడని వెళ్ళిపోయింది. దీనికి భగవద్గీతలో సొల్యూషన్ ఏమైనా ఉందా అని అడిగాడు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ లేచి ఆ అబ్బాయి భుజం కట్టాను, కంగ్రాచులేట్ చేశాను, నేను అబ్బాయిని అభినందించాను, ఆ అబ్బాయిని వాళ్ళ తండ్రి ఇద్దరిని అభినందించాను నేను. ఎందుకంటే భగవద్గీతలో ఈ ప్రాబ్లంకి కూడా సొల్యూషన్ ఉంటుంది అని తండ్రి తీసుకురావడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అబ్బాయి తండ్రితోటి మొత్తం అంతా ఓపెన్గా డిస్కస్ చేయడం. మీరు ఎవరైనా డిస్కస్ చేస్తారు అలాగా మీ తండ్రితోటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ చేస్తున్నామని చెప్పం మనం, చేసిన తర్వాత దాని రిజల్ట్ ఎలా ఉందనేది ఇంకా చెప్పం. అసలు సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా కూడా ఏం చెప్పం మనం. సక్సెస్ అంటే ఎప్పుడో ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయిన తర్వాత పెళ్లి చేసుకునే టైం వచ్చినప్పుడు అప్పుడు చెప్తాం మనం. అప్పటి వరకు ఎన్ని కష్టాలైనా మనతోనే ఉంచుకుంటాం. చెప్తే ఎక్కడ మళ్ళీ నాన్న కర్ర తీస్తాడో అని చెప్పేసి భయం.
కానీ ఈ అబ్బాయి చూడండి అంత ఓపెన్గా చెప్పాడు. చెప్పడం ఒకటి, తండ్రి కూడా పాజిటివ్గా తీసుకొని, తండ్రి కూడా ఏదో కథ తీసుకొని కొట్టడం కాకుండా పాజిటివ్గా తీసుకొని, ఇలా భగవద్గీతలో నీకు సొల్యూషన్ ఉంటుంది, నేర్చుకో, ఆధ్యాత్మిక జ్ఞానం నేర్చుకో అని ప్రోత్సహించినందుకు నేను ఇద్దరిని ఫస్ట్ అభినందించి చెప్పాను. విను, నువ్వు భగవద్గీత క్లాసెస్ విను, ఇంత సొల్యూషన్ ఉంది. నీకు ఇప్పుడే ఒక విషయంలో చెప్పాలంటే కష్టం అది, కానీ నువ్వు ఇలా ఒక 3 నెలలు 6 నెలలు ఎవ్రీ వీక్ భగవద్గీత క్లాసెస్ వింటూ ఉంటే నీకు ఒక అవగాహన వస్తుంది. ఈ ఆధ్యాత్మిక జ్ఞానం ఏంటి, దీనివల్ల జీవితంలో ఒడిదుడుకుని ఎలా ఎదుర్కోవచ్చు అనేది ఒక జ్ఞానం వస్తుంది నీకు. మెల్లిమెల్లిగా నీకు అది అర్థమవుతుంది అని చెప్పాను. చెప్పి మరి క్విక్గా కూడా ఏదో ఆన్సర్ ఇవ్వాలి కదా, అలా అంటే మళ్ళీ ఆయనకి సాటిస్ఫాక్షన్ ఉండదు. చిన్న షార్ట్ ఆన్సర్ కూడా ఇవ్వాలి కదా. షార్ట్ ఆన్సర్ ఇచ్చానంటే, ఇప్పుడు నీకు ఆ ప్రాబ్లం వచ్చింది కాబట్టి నువ్వు భగవద్గీత వైపు, భగవంతుడి వైపు మొగ్గు చూపావు. ఇన్ని రోజులు అసలు భగవద్గీత గురించి ఆలోచించలేదు, భగవంతుడి గురించి ఆలోచించలేదు. ఎప్పుడైతే ఒక చిన్న ప్రాబ్లం వచ్చిందో నీ లైఫ్లో, అప్పుడు దేవుడి గురించి, భగవద్గీత గురించి ఆలోచించడం మొదలుపెట్టావు. అంటే ఇదే ఫస్ట్ నేర్చుకోవాల్సిన లెసన్ లైఫ్లో, ఇదే. ఏంటి, మన కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోవద్దు. ఆ కష్టాలు మీ కాలేజ్ లైఫ్లో కానీ, జాబ్ చేస్తున్నప్పుడు, లేకపోతే బిజినెస్ చేస్తున్నప్పుడు, వ్యవసాయం చేస్తున్నప్పుడు, వేరే పని ఏదైనా చేస్తున్నప్పుడు, పెళ్ళైన తర్వాత అయినా, ఎప్పుడైనా సరే ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా కుంగిపోకుండా దానికి సొల్యూషన్ ఏంటి, భగవద్గీత ఏం చెప్తుంది నాకు, ఈ సమస్య ద్వారా భగవంతుడు నాకు ఏం చెప్తున్నాడు. భగవంతుడు చేసేది ప్రతి ఒక్కటి పర్ఫెక్టే, ప్రతి ఒక్కటి పర్ఫెక్టే. కానీ మనకి ఉంటుంది ఆ భేదం, మంచి చెడు, లాభం నష్టం, విజయం అపజయం, విజయం ఓటమి, జయం ఓటమి, రైట్ ఆర్ రాంగ్, ఇవన్నీ మన దృష్టిలో. భగవంతుడి దృష్టిలో అంతా ఒకటే, అంతా పర్ఫెక్టే. భగవంతుడు చేసేది అంతా పర్ఫెక్టే. ఎందుకు అంతా పర్ఫెక్ట్? బికాజ్ భగవంతుడు పర్ఫెక్ట్. గాడ్ ఈజ్ పర్ఫెక్ట్. బికాజ్ గాడ్ ఈజ్ పర్ఫెక్ట్, ఎవ్రీథింగ్ డన్ బై గాడ్ ఈజ్ పర్ఫెక్ట్. ఆబ్వియస్లీ ఇప్పుడు ఒక మెషిన్ ఉంది, ప్రొడక్ట్స్ తయారు చేసే మెషిన్ ఒకటి ఉంది, ఈ ల్యాప్టాప్స్ తయారు చేసే మెషిన్ ఉంటుంది. ఆ మెషిన్ పర్ఫెక్ట్గా ఉంటే దాంట్లోంచి వచ్చే ల్యాప్టాప్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గానే వస్తాయి, అన్నీ ఎక్కడ డిఫెక్ట్స్ ఏమి ఉండవు, అంతే కదా. మరి ఇప్పుడు గాడ్ ఈజ్ పర్ఫెక్ట్ కాదు ఎవరైనా చెప్పండి, చేయకండి. గాడ్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్ అని ఎవరైనా అనుకుంటున్నారా? మన జీవితంలో రకరకాల కష్టాలు ఉంటాయి, చూసి ఎప్పుడైనా అనుకోవచ్చు కదా మనం, ఎందుకు భగవంతుడు ఇంత దయ లేకుండా ఇంత క్రూరంగా ప్రవర్తిస్తున్నాడు నా పట్ల, ఇంత అమానుషంగా ప్రవర్తిస్తున్నాడు నా పట్ల ఎందుకు అని అప్పుడప్పుడు అనిపిస్తుంది కదా. ఓకే, సో భగవంతుడు పర్ఫెక్ట్, ఆయన చేసేది కూడా అన్నీ పర్ఫెక్టే. ఆయన మన జీవితంలో చేస్తున్న ప్రతి పనికి ఒక ప్లాన్ ఉంటుంది, భగవంతుడికి ఒక ప్లాన్ ఉంటుంది. ఏంటా ప్లాను, మనం ఎలా అర్థం చేసుకోవాలని ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం. అబౌట్ గాడ్స్ ప్లాన్. ఒక ఊళ్ళో ఒక మంచి టెంపుల్ ఉంది. ఆ టెంపుల్లో మంచి స్వామివారి విగ్రహం, వెంకటేశ్వర స్వామి విగ్రహం, మంచి 7-8 అడుగుల ఎత్తు వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది. స్వామివారు ఎప్పుడు నిలబడే ఉంటారు కదా. అయితే ఆ మందిరంలో ఒక సేవకుడు రోజు మందిరం టెంపుల్ ఫ్లోర్ అంతా క్లీన్ చేసే ఒక సేవకుడు ఉన్నాడు. ప్రతిరోజు స్వామివారు నిలబడి ఉండడం చూసి ఈ సేవకుడు ఏమనుకున్నాడంటే,
పాప స్వామివారికి కాళ్ళు నొప్పి పెడుతున్నాయేమో, స్వామివారి కూర్చుంటే బాగుండు, నేనేమో చేయగలనా స్వామివారికి కూర్చోవడానికి అని ఆలోచించాడు. ఆలోచించి ఒకరోజు ధైర్యం చేసి స్వామివారిని అడిగాడు, స్వామి నేను ఒక మంచి ఆసనం ఏర్పాటు చేస్తాను, కూర్చుంటావా అని అడిగాడు. అడిగితే స్వామివారు ఏమనంటే, లేదు లేదు, నేను ఇలాగే నిలబడి ఉండాలి, అందరి కోరికలు వినాలి, భక్తుల కోరికలు విని వాళ్ళ కోరికలు తీర్చాలి, నేను ఇలాగే ఉండాలి, నిలబడే ఉండాలి. అంటే స్వామివారు చూసారా, అభయ ముద్ర ఉంటుంది కదా, ఒక చెయ్యి ఏమో అభయ ముద్ర, ఇంకో చెయ్యి ఇలా కిందికి అభయ, ఈ రైట్ హ్యాండ్ ఈ ముద్ర ఏమో అభయ ముద్ర, అంటే మనకి అష్యూరెన్స్ ఇస్తున్నాడు, భయపడకు నీకు నేనున్నాను అన్న ధైర్యం ఇస్తున్నాడు అన్నమాట భగవంతుడు. ఇంకో చెయ్యి కాళ్ళ వైపు చూపిస్తాడు, అంటే ఏంటి, నా పాదాల శరణాగతి తీసుకోను, నువ్వు ఎప్పుడైతే నా పాదాల యందు శరణాగతి తీసుకుంటావో అప్పుడు నీకు అభయం దొరుకుతుంది. ఫస్ట్ ఇది కాదు, ఫస్ట్ మనం పాదాల షెల్టర్ తీసుకోవాలి, సరెండర్ అవ్వాలి, శరణాగతి, అప్పుడు అభయం ఇస్తాడు భగవంతుడు. సో స్వామివారు అంటారు, లేదు నేను ఇలాగే నిలబడి ఉండాలి, ఇప్పుడు భక్తుల కోరికలు విని ఆ కోరికలు తీర్చాలి అని అంటాడు. అంటే లేదు స్వామి, నేను ప్రతిరోజు మళ్ళీ అలా నిలబడి చూస్తూ నేను ఉండలేకపోతున్నాను, నాకు సంతృప్తిగా లేదు, నాకు ఏదో ఒకటి చేయండి అని అంటే, సరే నువ్వు ఇంత అడుగుతున్నావు కాబట్టి ఒక రోజుకి ప్రయత్నిద్దాం, ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఒకరోజు నేను కూర్చుంటాను, ఆసనం ఏర్పాటు చేయి, నేను కూర్చుంటాను, కానీ నా స్థానంలో మరి ఉండాలి కదా, భక్తులు వచ్చినప్పుడు చూడడానికి నా స్థానంలో ఉండాలి కదా, సో నువ్వు నా స్థానంలో నిలబడు, నేను ఈ రూపము అంతా మార్చేస్తాను, నువ్వు నాలాగా కనపడతావు, నువ్వు నాలాగా వచ్చి నా స్థానంలో నిలబడు, నువ్వు ఏర్పాటు చేసిన ఆసనంలో కూర్చుంటాను, నేను ఎవరికి కనపడను, నీ ఒక్కడికే కనపడతాను. సో ఈ అబ్బాయి అనుకుంటాడంటే బాగుంది, ఈ ఐడియా బాగుంది, ఎలాగో అలాగా నా స్వామి ఒక్కరోజైనా రెస్ట్ తీసుకుంటే అది నాకు చాలు. అది మంచి భావం, చూడండి స్వామి పట్ల మంచి భావం, అది సేవ, మంచి సేవ. అది ఎంతమంది కలుగుతుంది చెప్పండి, మనం ఎప్పుడైనా అనుకున్నామా? రోజు వస్తాను టెంపుల్కి, మనం ఎప్పుడైనా అనుకున్నామా అది? అయ్యో అదేంటి స్వామివారు కూర్చోవడం ఏంటి అని అనుకుంటాం మనం, కానీ అలా అడగడమే భక్తి భావం. అది అలా అడగడమే భక్తి భావం. స్వామివారు కూర్చోవాలి అని అనుకోవడమే అది భక్తి భావం. సో అంతా డీల్ అయిపోతుంది. అయితే డీల్ ముందు ఏంటంటే భగవంతుడు ఒక కండిషన్ పెడతాడు, ఏంటంటే నువ్వు ఎప్పుడైతే నా స్థానంలో నిలబడతావో నువ్వు నీ నోరు మెదపొద్దు, సైలెంట్గా ఉండాలి, కామ్గా ఉండాలి, ఒక్క మాట కూడా మాట్లాడవద్దు అని చెప్తారు. ఓ సింతేనా అనుకుంటాడు అబ్బాయి, అనుకొని ద డీల్ ఈజ్ డన్. నెక్స్ట్ డే స్వామివారి నెక్స్ట్ డే మార్నింగ్ ఆ స్వామివారి ఆసనంలో కూర్చుంటారు. ఈ సేవకుడు వచ్చి స్వామివారి రూపంలో అక్కడ విగ్రహ రూపంలో నిలబడతాడు. భక్తులు రావడం స్టార్ట్ చేస్తాడు దర్శనానికి. ఫస్ట్ ఒక భక్తుడు వస్తాడు, చాలా ధనవంతుడు, రిచ్ పర్సన్, వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని ఒక 2-3 నిమిషాలు అయిపోయిన తర్వాత వెళ్ళిపోతాడు. మీరు ఇండియాలో చూస్తే స్వామివారి దర్శనం చేసుకునేటప్పుడు ఏం చేస్తారు, చాలామంది జేబులో ఉన్న పర్సు, వ్యాలెట్ ఏదైనా ఉండి తీసి అక్కడ పక్కన పెడతారు. ఎందుకంటే కింద ఉండి ప్రణామం చేస్తున్నప్పుడు, లేకపోతే ఏదో టైంలో ఏదైనా పడిపోతుందో, లేకపోతే ఏదైనా ఎలా అనుకుంటారో అని కొంతమంది వ్యాలెట్ తీసి పక్కన పెట్టి దర్శనం చేసుకుంటారు. సో ఈ ధనవంతుడు కూడా అలాగే చేశాడు, వ్యాలెట్ తీసి అక్కడ పెట్టి స్వామివారి దర్శనం చేసుకొని 2-3 నిమిషాలు అయిపోయిన తర్వాత వెళ్ళిపోయేటప్పుడు ఈ పర్స్ మర్చిపోయాడు, అక్కడే పర్స్ మర్చిపోయి వెళ్ళిపోయాడు. తర్వాత ఇంకో 5 నిమిషాలు అయిన తర్వాత ఇంకొక పేదవాడు వచ్చాడు. ఆ పేదవాడు వచ్చి
కళ్ళు మూసుకొని భగవంతుని కోరుకుంటున్నాడు కదా, ఓ స్వామి నేను నీకు రోజు సేవ చేస్తున్నాను, రోజు నీ నామస్మరణ చేస్తున్నాను, నీ జపం చేస్తున్నాను, నాకు చాలా కష్టాలు ఉన్నాయి, నా కుటుంబాన్ని నేను పోషించుకోలేకపోతున్నాను, నాకు ఏదైనా ఒక మార్గం చూపించు స్వామి అని కళ్ళు తెరుస్తాడు. తెరవగానే ఏముంది అక్కడ? ఆ పర్స్ ఉంది. చూడగానే అనుకుంటాడు అన్నమాట పేదవాడు, ఓ ఇలాగ స్వామివారు నాకు ఇలా కనికరించారు అని ఆ పర్స్ తీసుకొని వెళ్ళిపోతాడు. 2 విషయాలు అయిపోయాయా? ఇదంతా ఎవరు చూస్తున్నారు? ఇది ఆ సేవకుడు. స్వామివారు చూస్తున్నారు అక్కడ పక్క నుంచి, బట్ సేవకుడు స్వామివారి రూపంలో, విగ్రహం రూపంలో నిలబడి ఉన్న సేవకుడు చూస్తున్నాడు. తర్వాత 3వ మనిషి వస్తాడు. ఈ 3వ మనిషి ఎవరు? ఒక షిప్కి క్యాప్టెన్. ఆ క్యాప్టెన్ తెలుసు, షిప్లో క్యాప్టెన్ అంటే కొన్నిసార్లు 3 నెలలు 6 నెలలు అలా ప్రయాణం చేస్తూనే ఉంటారు. ఒక 3 నెలలు ప్రయాణం చేయాల్సి ఉంది. చేసే ముందు స్వామివారిని దర్శనం చేసుకుందామని వస్తాడు టెంపుల్కి. ఎప్పుడైతే దర్శనం చేసుకుంటూ ఉంటాడో అప్పుడు ఫస్ట్ వచ్చిన ఆ రిచ్ పర్సన్, ఆ ధనవంతుడు పోలీసులతో వస్తాడు. పోలీసులతో వచ్చి ఈ క్యాప్టెన్ ఉన్నాడు కదా, ఈ క్యాప్టెన్ చూసి ఆ ధనవంతుడు ఏమంటాడంటే, ఈయనే నా పర్స్ తీసుకున్నాడు, అరెస్ట్ చేయండి. నేను ఇప్పుడే వచ్చేదాను, ఇప్పుడు పర్స్ లేదు, ఇక్కడ ఈ మనిషి ఉన్నాడు, ఈయనే ఈ పర్స్ తీసినది నా నమ్మకం, ఈయన అరెస్ట్ చేయండి అని అంటాడు. పోలీసులు ఆయన అరెస్ట్ చేస్తారు. ఇదంతా చూసి ఎప్పుడైతే పోలీసులు ఈయన అరెస్ట్ చేస్తున్నారో ఇంక ఈ సేవకుడు ఇంకా ఆగలేకపోతాడు అనమాట. ఈ అన్యాయం చూసి ఆగలేకపోతాడు. ఇంకా ఇప్పుడు కూడా నేను నోరు ఓపెన్ చేసి మాట్లాడకపోతే ఇంకా ఏం ఘోరాలు జరిగిపోతాయని మాట్లాడతాడు. ఏమంటాడంటే, ఆగండి, ఇతను కాదు దొంగిలించింది, ఇంతకుముందు ఈయనకన్నా ముందు ఇంకో మనిషి వచ్చాడు, అతను ఈ పర్స్ దొంగిలించాడు అని చెప్తాడు. అప్పుడు పోలీసులు ఈయన వదిలేసి కొంచెం ముందుకెళ్తే ఇంకో మనిషి కనపడతాడు. ఆయన జేబులో చూస్తే పర్స్ ఉంటుంది, ఆ పర్స్ ఈయనది అని చెప్తాడు ఆయన. అప్పుడు ఆయన అరెస్ట్ చేస్తాడు. అప్పుడు ఈ స్వామివారి రూపంలో నిలబడ్డ ఆ సేవకుడు ఏమనుకుంటాడంటే, అమ్మా నేను చాలా గొప్ప పని చేశాను, పెద్ద ప్రాబ్లం జరగబోయేది నేను ఆపాను దాన్ని. ఈ 3వ మనిషి క్యాప్టెన్ని అరెస్ట్ చేయబోయారు వాళ్ళు, నేను అది జరగకుండా ఆపాను నేను. సో శబాష్ అని ఆయనకి శబాష్ అనుకొని సంతోషపడతాడు. ఇవాళ సాయంత్రం స్వామివారికి రిపోర్ట్ అంతా ఇచ్చిన తర్వాత స్వామివారు తప్పకుండా సంతోషిస్తాడు, నన్ను మెచ్చుకుంటాడు, ఏదైనా మంచి గిఫ్ట్ కూడా ఇస్తాడని అనుకుంటాడు. సో అయిపోయింది, రోజంతా అయిపోయింది. సాయంత్రం భక్తులంతా అయిపోయిన తర్వాత మందిరం క్లోజ్ చేసిన తర్వాత అప్పుడు సేవకుడు స్వామివారి దగ్గరికి వెళ్ళి చెప్తాడనమాట. చాలా ఎక్సైట్మెంట్, ఆతృతతో చెప్తాడు. ఏమని? సో స్వామివారు అడుగుతారు ఈ సేవకుడిని, సో ఎలా జరిగింది ఈరోజు ఉదయం సాయంత్రం వరకు? హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ బీయింగ్ వన్ డే గాడ్? వన్ డే గాడ్ అదే సినిమా ఉంది కదా, వన్ డే చీఫ్ మినిస్టర్ సినిమా ఉంది కదా, అలాగా వన్ డే గాడ్ అనమాట. ఏంటి ఇది ఎక్స్పీరియన్స్ ఏంటి? వన్ డే గాడ్గా ఉన్నావు కదా, ఏంటి ఎక్స్పీరియన్స్ అని అడుగుతాడు. అడిగితే అప్పుడు ఈ సేవకుడు చాలా సంతోషంగా చెప్తాడు అనమాట. ఇలా జరిగింది స్వామి, ఒక పెద్ద ప్రాబ్లం జరగబోయేది నేను ఆపాను. అప్పుడు భగవంతుడు తల పట్టుకొని కూర్చుంటాడు అక్కడ. కూర్చొని మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట. నువ్వు ప్రాబ్లం సాల్వ్ చేయలేదు, లేని ప్రాబ్లాన్ని క్రియేట్ చేశావు అని స్వామివారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏమంటే ఫస్ట్ వచ్చిన ఆ ధనవంతుడు ఏం చేశాడు? అక్కడ పర్సు మర్చిపోయి వెళ్ళాడు. అది ఎవరి ప్లాన్? అది స్వామివారి ప్లాన్. స్వామివారు చెప్తారన్నమాట ఎందుకు అలా ప్లాన్ చేశాడు. ఏం చెప్తారంటే, ఈ ధనవంతుడు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చాలా బిజీ, ఎంతో ధనం సంపాదించాలని రకరకాల బిజినెస్లు అన్నీ చేస్తూ ఎంతసేపు ఆ ధనం మీదే వ్యామోహం,
ఇంకా వేరే ఏం లేదు. అసలు ఎవరికి ఒక రూపాయి కూడా దానం చేయలేదు, ఏదైనా టెంపుల్ కూడా ఏం చారిటీ ఇవ్వలేదు. సో ఇలాంటి వాడికి కొంచెం ఏదైనా పుణ్యకర్మ సుకృతి ఇవ్వడానికి నేను ఏం చేశానంటే ఆయన దగ్గర ఉన్న పర్స్ తీసి అక్కడ పెట్టి మర్చిపోయేలాగా చేశాను. ఆ పర్సు నేను రెండోసారి వచ్చిన ఆ బ్రాహ్మణుడు, ఆ పేదవాడికి అందేలా చేశాను నేను. ఆ పేదవాడు మంచి భక్తుడు, ఇంట్లో ఫ్యామిలీ గడవడానికి సరైన ధనం లేదు. కాబట్టి ఈ ధనవంతుడి దగ్గర నుంచి తీసుకున్న ధనం పేదవాడికి ఇచ్చి వీళ్ళిద్దరికీ హెల్ప్ చేయాలని నా ప్లాన్. నువ్వు ఈ రెండు స్పాయిల్ చేశావు. మూడవ వాడి ప్లాన్ ఏంటి? ఆ కెప్టెన్ ప్లాన్ ఏంటి? స్వామివారి ప్లాన్ ఏంటి? ఆ క్యాప్టెన్ ఏదైతే షిప్ ఎక్కి 3 నెలలు ప్రయాణించాలనుకుంటున్నాడో ఆ షిప్ ఒక పెద్ద తుఫాన్ వచ్చి సముద్రంలో అది మునిగిపోతుంది అనమాట. కానీ ఈ క్యాప్టెన్ని సేవ్ చేయాలనుకున్నాడు స్వామివారు. ఎలా సేవ్ చేయాలనుకున్నారు? అరెస్ట్ చేస్తే ఇక లోపలే ఉన్నాడు కదా, ఇంకా వేరే మార్గం లేదు. అరెస్ట్ చేయకపోతే వెళ్ళిపోతాడు, షిప్లోకి వెళ్ళిపోతాడు, డ్యూటీలోకి వెళ్ళిపోతాడు, మునిగిపోతాడు, చచ్చిపోతాడు. అరెస్ట్ చేయడం ఒకటే మార్గం. తప్పైనా కూడా అంటే మనం చూసే దృష్టితోటి అది తప్పు, కానీ స్వామివారి దృష్టితోటి అదే సరైన మార్గం. అంటే అదే, ఇంకా వేరే మార్గం లేదు. ఆ క్యాప్టెన్ని కాపాడడానికి ఇంకా అసలు వేరే మార్గం ఏమీ లేదు. ఆల్బర్ట్ ఐన్స్టైన్ ప్రపంచంలో అందరికన్నా ఇంటెలిజెంట్ పర్సన్. ఆల్బర్ట్ ఐన్స్టైన్ వచ్చినా కూడా ఇంకా అంతకన్నా వేరే మార్గం లేదు. అక్కడ అరెస్ట్ చేయడం ఒకటే మార్గం. అది కూడా కానివ్వకుండా చేశాడు. సో ఇలా ముగ్గురికి 3 రకాల ప్లాన్స్ ఉండేవి నాకు. ఆ 3 నువ్వు స్పాయిల్ చేశావు. నువ్వేమో మంచి గొప్ప పని చేస్తావని సంతోషపడుతున్నావు. సో ఇది అందుకే ఎవరు ఉండే చోట వాళ్ళే ఉండాలి అని చెప్పి స్వామివారు మళ్ళీ ఆ విగ్రహంలోకి వెళ్ళిపోతారు. సో దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటి? మన జీవితంలో కూడా రకరకాల సంఘటనలు జరుగుతాయి. కొన్ని మంచి, కొన్ని చెడు ఉంటాయి. మంచి జరిగినప్పుడు మనం ఏమన్నా భగవంతుని అడుగుతామా? ఓ స్వామి నాకు ఎందుకు ఈ మంచి పని చేశావు నువ్వు? ఓ స్వామి నాకు ఎందుకు ఉద్యోగం ఇచ్చావు? ఓ స్వామి నాకు ఎందుకు మంచి భార్యని ఇచ్చావు? అడుగుతాం మనం? అడిగాం కదా అసలు. కానీ చిన్న కష్టం వచ్చినా కూడా, లైఫ్లో చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా వెళ్ళి స్వామివారిని నిందిస్తాం. ఓ స్వామి ఎందుకు చేస్తావు నాకు ఇది? నాకే ఎందుకు ఇలా? ప్రపంచంలో ఇంతమంది ఉన్నారు, వాళ్ళందరికీ వచ్చు కదా, నాకే ఎందుకు ఇచ్చావు ఈ ప్రాబ్లం అని కోపంగా ఉంటాం మనం. కానీ ఇప్పుడు మనం ఇంకా నేర్చుకున్న స్టోరీ నుంచి సారాంశం చూస్తే, భగవంతుడు చేసే ప్రతి ప్లాన్ వెనక ఒక అర్థం ఉంటుంది. ఆ ప్లాన్ ఏంటి అని అర్థం అవ్వడానికి మనకు కొంచెం టైం పట్టవచ్చు. అంతవరకు కొంచెం ఓపికగా ఉండాలి. అంతవరకు కొంచెం ఓపికగా ఉండి, అంతవరకు ఓపికగా ఉండాలంటే కొంచెం ధైర్యం ఉండాలి కదా, కొంచెం సహనం ఉండాలి, కొంచెం ఓర్పు ఉండాలి, కొంచెం ధైర్యం ఉండాలి. అది భగవద్గీత నుంచి వస్తుంది. రెండు భగవద్గీత నుంచి వస్తాయి. ఒక సమస్యని సహించడానికి కావాల్సిన శక్తి భగవద్గీత నుంచే వస్తుంది. ఒక సమస్య వెనకాల భగవంతుడి ప్లాన్ ఏంటి అనేది అర్థం చేసుకోవడానికి కూడా ఆ జ్ఞానం కూడా భగవద్గీత నుంచే వస్తుంది. ఈ ప్రపంచంలో ప్రతిదీ అశాశ్వతమైనది, టెంపరరీ. ఎవ్రీథింగ్ ఈజ్ టెంపరరీ. The material world is temporary, our body is temporary. ఓన్లీ జీవాత్మ ఒకటే శాశ్వతమైనది. భగవంతుడు, జీవాత్మ ఇవే శాశ్వతమైనవి.
కానీ మనం చేసే పని ఏంటి? మనకు కావాల్సిన ఆనందాన్ని ఈ అశాశ్వతమైన వాటిలోనే కోరుకుంటున్నాం మనం. ఈ అశాశ్వత వస్తువులు, ఈ ఇంద్రియ విషయాలే మనకి ఆనందాన్ని ఇస్తాయని ప్రతి క్షణము మనం వాటి వెనకాల పరిగెడుతూ ఉన్నాం. సరే, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఒక ఆనందాన్ని ఇచ్చింది అనుకోండి, అది ఎంతసేపు ఉంటుంది? 5 నిమిషాలు, 10 నిమిషాలు, 5 రోజులు, 10 రోజులు అలా ఉంటుంది. తర్వాత ఏమవుతుంది? ఆనందం పోతుంది. మళ్ళీ ఏం చేయాలి మనం? ఇంకో వస్తువు చూసుకోవాలి. సో అలాగే ఇదొక నిరంతర ప్రయాణం. ఒక వస్తువు తర్వాత ఇంకొకటి, ఇంకో వస్తువు తర్వాత ఇంకొకటి, ఒక మార్గం తర్వాత ఇంకొకటి, ఇలా ప్రతి క్షణము మనం ఏదో దాని వెనక పరిగెడుతూనే ఉన్నాం ఆనందం కోసం. కానీ కృష్ణ ఏం చెప్తాడు? ఆనందం అనేది నీలోనే ఉంది. సీక్ హ్యాపీనెస్ వితిన్. డోంట్ సీక్ హ్యాపీనెస్ ఇన్ ద ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్స్. ఆనందం అనేది నీలోనే ఉంది. ఆత్మారాం, భగవంతుడు ఆత్మారాం. భగవంతుడి నుంచి వచ్చిన అంశాలు మనకు కూడా ఆత్మారాం. ఆత్మారాం అంటే మనలో మనమే సంతృప్తి చెందే శక్తి ఉన్నవాళ్ళు. అది మర్చిపోయి మన ఆనందం అనేది బాహ్య ప్రపంచంలో రకరకాల వస్తువుల్లో ఉందని అపోహపడతాం. సో ఈ శాశ్వత అశాశ్వతాల గురించి కృష్ణుడు అర్జునుడికి 2వ అధ్యాయంలో బోధిస్తాడు భగవద్గీతలో. ఎప్పుడైతే అర్జునుడు నేను ఈ యుద్ధం చేయలేను, మహాభారత స్టోరీ అందరికి తెలుసు కదా. ఎప్పుడైతే అర్జునుడు నేను ఈ యుద్ధం చేయలేను అని గాంధీవం పక్కన పడేసి కూర్చుంటాడో, అప్పుడు భగవంతుడు గీతా జ్ఞానం ఇస్తాడు అనమాట. ఫస్ట్ విషయం చెప్పేది ఏంటంటే 2వ అధ్యాయంలో ఆత్మజ్ఞానం, నాలెడ్జ్ ఆఫ్ ద సోల్ ఇస్తాడు. నాలెడ్జ్ ఆఫ్ ద సోల్ ఏం చెప్తాడు భగవంతుడు? ఈ మెటీరియల్ వరల్డ్ ఈజ్ టెంపరరీ, ద మ్యాటర్ మెటీరియల్ బాడీ ఈజ్ టెంపరరీ. ఇది ఈరోజు కాకపోతే రేపైనా అంతం అవ్వాల్సిందే. అంతం కానిది ఏదైనా ఉందంటే అది ఒక ఆత్మ మాత్రమే. ఆది అంతం లేనిది ఒకటి ఏంటంటే ఆత్మ ఒకటే. ఈ బాడీ అంతం కావాల్సిందే. ఇప్పుడు నువ్వు యుద్ధం చేసి చంపుతానంటే చంపు, లేకపోతే వాళ్ళు ఇంకో రకంగా చనిపోతారు. ఎందుకంటే టెంపరీ బాడీ అది, ఇంకో రకంగా చనిపోతారు వాళ్ళు. నేను దానికి కూడా అరేంజ్మెంట్ చేశాను ఆల్రెడీ. యాక్చువల్గా నేను ఆల్రెడీ వాళ్ళందరినీ చంపేశాను అని 11వ అధ్యాయంలో విశ్వరూప సందర్శన యోగంలో కృష్ణుడు ఆ కౌరవులందరూ ఎలా చనిపోయి కృష్ణ భగవాన్ నోట్లోకి ఈగల్లాగా, పురుగుల్లాగా ఎలా నోట్లో వెళ్ళిపోతున్నారో చూపిస్తాడు. చూపించి ఇగో చూడు, వీళ్ళందరూ నేను చంపేశాను ఆల్రెడీ, నువ్వు చిన్న బాణం తీసుకొని కొట్టి క్రెడిట్ నువ్వే తీసుకో, నువ్వే చంపావు అని క్రెడిట్ తీసుకోదు. చేయాల్సిన పనంతా నేను చేశాను ఆల్రెడీ, నువ్వు జస్ట్ చేసినట్టు యాక్షన్ చేయంతే. ఆ గాంధీగా తీసుకొని చేసినట్టు యాక్షన్ చేయంతే, అదే చాలా అంటాడు. అది కూడా చేయడానికి అర్జునుడు ముందుకు రాలేదు. 18వ అధ్యాయం వరకు ముందుకు రాలేదు. మన పరిస్థితి కూడా అంతే. భగవంతుడు చేయాల్సినవన్నీ ఆల్రెడీ చేసే ఉంచుతాడండి. మనం ఏంటి, ఏదో చేస్తున్నాము అని చిన్న అటెండెన్స్ వేస్తే చాలు అంతే. భగవంతుడు కోరుకునేది అదే. ఇప్పుడు కిచెన్లో ప్రసాదం ఉండాలి, ఎవరో ఒకరు వెళ్ళి వండాలి. భగవంతుడు తలుచుకుంటే ఎవరో ఒకళ్ళు వెళ్ళి వండకుండా జరిగిపోతుంది కదా. భగవంతుడి ఇచ్ఛాశక్తితోటే చేయగలది, ఎవరు చేయాల్సిన అవసరం లేదు. కానీ ఎవరైనా వెళ్ళి అదొక సేవలాగా చేస్తే అప్పుడు భగవంతుడు సంతోషిస్తాడు. అందుకు మనందరం కావాలి. లేకపోతే మనం
చేయాల్సిన పని ఏం లేదు భగవంతుడికి. భగవంతుడే మనకు అన్నీ చేస్తున్నాడు. ఇంకా మనం భగవంతుడు చేసేది ఏముంది అక్కడ? మనం కట్టుకునే బట్టలు, తినే తిండి అన్నీ సమకూర్చేది ఎవరు? మనం పీల్చే గాలి, సూర్యరశ్మి, తాగే నీళ్లు అన్నీ భగవంతుడు ఇచ్చేదే. ఇంకా మనం భగవంతుడికి ఇచ్చేది ఏముంది? భగవంతుడు చేయాల్సింది ఏముంది? ఏం లేదు. ఒక సేవకుడు లాగా, ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా ముందుకు రావడం అంతే. అప్పుడు భగవంతుడు సంతోషిస్తాడు. సో అయితే ఎప్పుడైతే అర్జునుడు నేను యుద్ధం చేయలేను అంటాడో అప్పటి నుంచి కృష్ణ భగవానుడు గీతా జ్ఞానం రకరకాలుగా ఇచ్చి అర్జునుడిని ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తాడు, యుద్ధం చేయడానికి ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తాడు. దాంట్లో ఒక మాట ఏం చెప్తాడంటే, ఏదైతే అశాశ్వతమైనదో దాన్ని నువ్వు ఎంత ప్రయత్నించినా కూడా కాపాడలేవు, మరియు ఏదైతే శాశ్వతమైనదో దాన్ని ఎవరు అంతం చేయాలనుకున్నా కూడా అది అంతం కాదు. అంటే బాడీ అండ్ సోల్ ఈ రెండింటి గురించి చెప్తారనమాట. చెప్పి బాడీ విల్ కమ్ టు అన్ ఎండ్ ఫర్ షూర్ అండ్ సోల్ ఈజ్ నెవర్ గోయింగ్ టు డై. ఆత్మకు మరణం లేదు, శరీరానికి మరణం. శరీరాన్ని, తాత్కాలికమైన ఈ శరీరాన్ని ఎవరు కాపాడలేరు, శాశ్వతమైన ఆత్మని ఎవరు చంపలేరు. కృష్ణుడు ఈ మాట చెప్పిన తర్వాత అర్జునుడికి ఒక సందేహం వస్తుంది. ఏమంటే, ఇదంతా బాగానే ఉంది, వినడానికి చాలా బాగుంది, బాడీ ఈజ్ టెంపరీ, సోల్ ఈజ్ ఎటర్నల్, ఇదంతా బాగానే ఉంది. కానీ నేను ఇప్పుడు నా బంధుమిత్రులతోటి, నా కజిన్స్, కౌరవులందరూ కజిన్సే కదా అర్జునుడికి, నేను వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళతోటి ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు వాళ్ళకి ఏమైనా జరిగితే అది నాకు బాధ వేస్తుంది కదా. వాళ్ళ శరీరానికి ఏదైనా జరిగినప్పుడు నాకు బాధ కలిగిస్తుంది కదా. అది నా కుటుంబంలో ఎవరికైనా ఏదైనా కష్టం వచ్చినప్పుడు అది నాకు కూడా బాధ కలిగిస్తుంది కదా. ఇది ఎలాగా, దీని నుంచి బయటపడడం ఎలాగా అని అర్జునుడు అడుగుతాడు. అప్పుడు కృష్ణ ఏం చెప్తాడంటే, వన్ మస్ట్ లెర్న్ టు టాలరెన్స్. అప్పుడు ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ కృష్ణుడు ఏం ఇస్తాడంటే, గీతలో ఫస్ట్ ఇచ్చే ఇన్స్ట్రక్షన్ టాలరెన్స్, ద ఆర్ట్ ఆఫ్ టాలరెన్స్. ఎలా జీవితంలో వచ్చే కష్టాల్ని ఎలా సహించాలి, మనకు వచ్చే కష్టాలు, ఒడిదుడుకులు, జయ అపజయాలు, వీటన్నిటిని ఎలా సహించాలి అనేది ఫస్ట్ లెసన్. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమ ఆపాయినో అనిత్య తాం స్థితిక్షస్వ భారత. తెలుసా మీకు ఈ శ్లోకం? తెలుసా? గుడ్. ఎప్పుడు నేర్చుకున్నారు? ఎక్కడ నేర్చుకున్నారు? టెంపుల్. వెరీ గుడ్. సో మాత్ర స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద. ఈ సుఖం దుఃఖం అనేటివి ఎలాంటివి అంటే శీత ఉష్ణ, సమ్మర్ అండ్ వింటర్ లాంటివి, హీట్ అండ్ కోల్డ్ లాంటివి. కొన్ని రోజులు సమ్మర్ ఉంటుంది, కొన్ని రోజులు హీట్ ఉంటుంది. అలాగే కొన్ని రోజులు సుఖం ఉంటుంది, కొన్ని రోజులు దుఃఖం ఉంటుంది. కొన్ని రోజులు జయం ఉంటుంది, కొన్ని రోజులు అపజయం ఉంటుంది. ఈ జయాపజయాల మధ్య, సుఖ దుఃఖాల మధ్య కుంగిపోకూడదు. ఈ రెండింటిని సమానంగా తీసుకొని సహించాలి. కష్టాలు సహించడం తెలుసు మనకి. కష్టం వచ్చినప్పుడు సహించడం అంటే ఏంటో మనకు అర్థం తెలుసు. మరి సుఖం వచ్చినప్పుడు సహించడం అంటే అదేంటి, దాని అర్థం ఏంటి? ఏదైనా సక్సెస్ వచ్చినప్పుడు సహించడం అంటే దాని అర్థం ఏంటి? సరే, ఫెయిల్ అయ్యాము, కాలేజీలో ఫెయిల్ అయ్యాము, కృష్ణుడు టాలరేట్ చేయమంటున్నాడు అంటే ఓకే, కొంచెం అర్థమవుతుంది ఈజీగా. మన స్కూల్లో డిస్టింక్షన్లో పాస్ అయినప్పుడు కూడా కృష్ణుడు టాలరేట్ చేయమంటున్నాడు. దాని అర్థం ఏంటి? ఎందుకు చేయాలి? సక్సెస్ వచ్చినప్పుడు ఎందుకు టాలరేట్ చేయాలి? సక్సెస్ వచ్చినప్పుడు
ఎందుకు సహించాలి అని అంటే అహం వస్తుంది. ఎప్పుడైతే మనకి విజయం వచ్చి సుఖం వచ్చినప్పుడు అది సహించకుండా, అది టాలరేట్ చేయకుండా ఉంటే అహం వస్తుంది. నా అంతటి వాడు లేడు అనిపిస్తుంది. నేనే కర్త, కర్మ, క్రియ, నేనే చేశాను, ఇది నా కష్టం వల్లే ఇది జరిగింది అని ఒక అహంకారం వస్తుంది. అది రాకుండా ఉండడానికి భగవంతుడు సక్సెస్ని కూడా టాలరేట్ చేయమంటాడు, సుఖాన్ని కూడా టాలరేట్ చేయమంటున్నాడు. వన్ మస్ట్ లెర్న్ టు టాలరేట్ అని భగవంతుడు నైస్గా చెప్తాడు. పాలిష్ చేసి నైస్ తేనె పూసి చెప్తాడు. కానీ యాక్చువల్గా రియాలిటీ ఏంటి? కృష్ణుడు చెప్పింది ప్రతి ఒక్కళ్ళు సహించడం నేర్చుకోవాలి, ఓర్పు నేర్చుకోవాలి అని కొంచెం చాలా పొలైట్గా మంచి మాటలు చెప్పాడు. అసలు రియాలిటీ అది కాదు. రియాలిటీ ఏంటి? రియాలిటీ ఏంటంటే మనం సహించడం తప్ప చేసే పనేం లేదు. అసలు ఇంకేం చేయలేము, మనం వేరే ఆప్షన్ లేదు. కృష్ణుడు ఇండైరెక్ట్గా చెప్పాడు ఆ మాటని, కొంచెం పాలిష్డ్ వర్డ్స్లో, షుగర్ కోటెడ్ వర్డ్స్లో చెప్పాడు. వన్ మస్ట్ లెర్న్ టు టాలరేట్, సహించడం నేర్చుకోవాలి అని కొంచెం షుగర్ కోటెడ్గా చెప్పాడు. రియాలిటీ ఏంటంటే సహించడం తప్ప మనం చేసే పని లేదు. అసలు ఏది మన చేతుల్లో లేదు, మనం చేయగలిగింది ఏం లేదు. అన్నీ సహించగలగాలి, సహించడం నేర్చుకోవాలి. యూత్లో ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే కొంచెం ఆవేశం ఉంటుంది, శక్తి ఉంటుంది కదా, ఆ శక్తితోటి నేనే ఈ సమస్యను పరిష్కరించుకోగలను, పోరాడతాను నేను, నా శక్తి ఉన్నంతకాలం పోరాడతాను. భగవంతుడు అవసరం లేదు, భగవంతుడే కష్టాన్ని ఇస్తున్నాడు నాకు, ఇంకా భగవంతుడే సహాయం చేస్తాడు నాకు, నేనే చేస్తాను అన్న ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. గజేంద్ర మోక్ష లీల తెలిసే ఎవరికైనా? గజేంద్ర మోక్ష లీల, గజేంద్రుడు చాలా పవర్ఫుల్. గజేంద్రుడు ఒకసారి తన ఫ్యామిలీ మెంబర్స్ తోటి గజేంద్ర అంటే ఎలిఫెంట్, ఏనుగు. ఈ గజేంద్ర మోక్ష లీల ఎక్కడ జరుగుతుంది? స్వర్గలోకంలో జరుగుతుంది. స్వర్గలోకంలో ఒకసారి గజేంద్రుడు విహారయాత్రకు వెళ్తాడు. ఒక లేక్ దగ్గరికి విహారయాత్రకు వెళ్తాడు. అక్కడ వాటర్లో ఉండి వాటర్ స్పోర్ట్స్ అన్నీ ఎంజాయ్ చేస్తున్నప్పుడు సడన్గా ఒక మొసలి వచ్చి కాలు పట్టుకుంటుంది. ఈ గజేంద్రుడి కాలు మొసలి నోట్లో ఇరుక్కుపోతుంది. గజేంద్రుడు ఏమనుకుంటాడంటే నేను ఇంత పెద్ద ఎలిఫెంట్, ఇంత పెద్ద ఏనుగు, నేను గజ ఇంద్ర అంటే ద కింగ్ ఆఫ్ ఎలిఫెంట్స్. గజ అంటే ఎలిఫెంట్, ఇంద్ర అంటే కింగ్. మనకి ఇంద్ర అంటే స్వర్గలోకంలో దేవుడు ఇంద్ర తెలుసు కదా, అంటే హీఈస్ ద కింగ్, ఈజ్ ద కింగ్ ఆఫ్ అగ్ని, వరుణ, వాయు, వాళ్ళందరికీ కింగ్ ఇంద్ర. స్వర్గలోకంలో ఉండే అందరికీ కింగ్ ఇంద్ర. అలాగే ఈ ఎలిఫెంట్స్ అందరికీ కింగ్ ఈ గజేంద్ర. ఏమనుకుంటాడంటే నేను ఐఎమ్ ద గ్రేటెస్ట్. చిన్న మొసలి ఏం చేస్తున్నాను? ఏం చేయలేదు, కొద్దిసేపు ఉంటే అదే వెళ్ళిపోతుంది అని అలా ఉండిపోతాడు. కొద్దిసేపు ఉన్నా వెళ్ళిపోదు, కొన్ని రోజులున్నా వెళ్ళిపోదు, అలాగే ఉంటుంది. అప్పుడు తన శక్తి ఉపయోగించడానికి ట్రై చేస్తాడు గజేంద్రుడు. తన శక్తి ఉపయోగించి ఆ మొసలి నోట్లోంచి బయటికి రావడానికి ట్రై చేస్తాడు. అయినా అవ్వదు. ఎందుకు అవ్వదు? గజేంద్ర ఎక్కడున్నాడు ఇప్పుడు? నీటిలో ఉన్నాడు. ఏనుగు నీటిలో ఉన్నప్పుడు శక్తి ఏముండదు. ఎంత గొప్ప ఏనుగైనా కూడా శక్తిహీనుడుగా ఉంటాడు. అదే ఆ మొసలి నీటిలో ఉన్నప్పుడే దాని పవర్ అంతా. అదే మొసలి భూమి మీదకి వస్తే పవర్లెస్. అదే ఏనుగు భూమి మీదకి వస్తే పవర్ఫుల్. సో ఈ
ఈ మొసలి ఎప్పుడైతే తన బలాన్నంతా ఉపయోగించి ఎందుకంటే స్థానానికి సంబంధించిన అడ్వాంటేజ్ ఉంది కదా, కాబట్టి బలవంతం తన బలాన్నంతా ఉపయోగించి ఏనుగును పట్టుకుంది. గజేంద్రుడు ఏమనుకున్నాడంటే నేను ఇంత బలవంతుడిని, నేను పోరాడలేనా అని ఒక 1000 సంవత్సరాలు పోరాడతాడు. 1000 సంవత్సరాలు, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 100 రోజులు కాదు, 1000 సంవత్సరాలు పోరాడతాడు. పోరాడినా కూడా తన శక్తిని ఉపయోగించి కాపాడుకోలేకపోతాడు. అప్పుడు ఫైనల్గా భగవంతుడిని పిలుస్తాడు. ఓం నమో భగవతే తస్మై యత ఏతచ్చిదాత్మకం పురుషాయాది బీజాయ పరేషాయ విధీమహి అని గజేంద్ర స్తుతి ఒక 28 శ్లోకాలు గజేంద్ర పారాయణం చేస్తాడు. అప్పుడు విష్ణువు వచ్చి కాపాడతాడు. సో మన పరిస్థితి కూడా అంతే. యూత్లో ఉన్నప్పుడు ఏమనుకుంటామంటే నేను చేయగలను, ఏదైనా సమస్య వచ్చినా కూడా నేనే పోరాడగలను అనుకుంటాం. కానీ మన చేతుల్లో ఏం లేదు. అర్జునుడు ఎంత గొప్పవాడు. ఇప్పుడు వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఇందాక చెప్పినట్టు ఎంత టైం ఎంత అయింది? ఓకే, అంటే 1 hour 16 minutes చెప్తున్నాను. ఇంకెంతసేపు? 45 minutes 1 hour. ఓకే, సరే, ఒక విషయం చెప్పేసి మనం ముగిద్దాము. విష్ణు ఈజ్ అనంతం, విష్ణు కథ ఈజ్ అనంతం. చెప్పుకోవడానికి కొన్ని సంవత్సరాలైనా సరిపోతుంది. కాబట్టి మనకి టైం ప్రకారం ముగించాలి. కాబట్టి ఈ ఒక్క విషయం చెప్పి ముగిస్తాను. ఇందాక చాలామంది అడిగినప్పుడు యూత్కి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే డిస్ట్రాక్షన్ అని ఒకళ్ళు, అట్రాక్షన్ అని ఒకళ్ళు, డిప్రెషన్. సో డిస్ట్రాక్షన్ గురించి మాట్లాడదాం ఒక 5 నిమిషాలు, దాంతో ముగిద్దాం. డిస్ట్రాక్షన్ అంటే ఒక దాని మీద ఫోకస్ లేకపోవడం, అంతే కదా. మనం ఒక పని చేస్తున్నాము, దాని మీద ఫోకస్ పెట్టాల్సింది పోయి మన మైండ్ అంతా ఎక్కడికో వెళ్ళిపోతుంది. అదే డిస్ట్రాక్షన్. డిస్ట్రాక్షన్కి యాక్చువల్ డెఫినేషన్ ఏంటంటే ఆల్టర్నేటివ్ అట్రాక్షన్ ఈజ్ డిస్ట్రాక్షన్. అంటే మనకి చేసే పనిలో తప్ప వేరే దాని పట్ల అట్రాక్షన్ ఉండడమే అదే డిస్ట్రాక్షన్. అదే డిస్ట్రాక్షన్ డెఫినేషన్ అదే. మరి అర్జునుడు ఎంత గొప్పవాడు. అర్జునుడి ఫోకస్ ఎలా ఉంది, అర్జునుడి అటెన్షన్ ఎలా ఉండేది. స్వయంవరంలో అర్జునుడు ఏం చేస్తాడు, పైన ఒక అద్దంలో కింద చిన్న వాటర్లో ఉన్న ఫిష్ని పైన చూసి, పైన అద్దంలో చూసి ఎక్కడ కొట్టాలి, బాణం ఎక్కడ కొట్టాలి, కన్ను మీద కొట్టాలి. ఆ చేప కన్ను మీద కొట్టాలి. పైన అద్దంలో చూసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ చేప తిరుగుతూ ఉంటుంది, కింద చేప తిరుగుతూ ఉంటుంది, అద్దంలో అదే కనపడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్గా చూసినప్పుడు కొట్టడమే కష్టం. ఆ ప్రతిబింబాన్ని అద్దంలో చూసి కొట్టడం ఇంకా కష్టం. అది తిరుగుతున్న చేపని చూసి కొట్టడం ఇంకా కష్టం. అది కంటి మీద కొట్టడం అసలు ఇంకా ఇంపాసిబుల్ అనమాట. అది అలాంటి పని కూడా అర్జున్ చేయగలిగాడు. అంటే అంత ఫోకస్, రేజర్ షార్ప్, లేజర్ షార్ప్, రేజర్ కూడా కాదు, లేజర్ షార్ప్ అటెన్షన్ అర్జునుడిది. ఇంకోసారి ఏం చేశాడు అర్జునుడు, ద్రోణాచార్య ఈ పాండవులందరికీ అస్త్రశస్త్ర విద్యలన్నీ చెప్పిన తర్వాత ఒకరోజు టెస్ట్ అన్నమాట. ఆ టెస్ట్లో పాండవులందరినీ ద్రోణాచార్యుడు ఒక చెట్టు దగ్గర తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి చెట్టు పైన ఒక పక్షి ఉంటుంది, అంటే నిజమైన పక్షి కాదు, ద్రోణాచార్యుడు పెడతాడు ఒక బొమ్మ పక్షి పెట్టి ఒక్కొక్కరిని అడుగుతుంటాడు. ఫస్ట్ నకుల, సహదేవ, భీమ, యుధిష్ఠిర వీళ్ళందరినీ ఒక్కొక్కళ్ళుగా వెళ్ళి అక్కడ చెట్టు కింద నిలబడి బాణం ఇలా పట్టుకొని కొట్టమని చెప్తాడు. ఫస్ట్ నకుల వెళ్తాడు.
వెళ్ళగానే ద్రోణాచార్యుడు అడుగుతాడు, నకుల నీకేం కనపడుతుందో అడుగుతాడు. నకుల ఏం చెప్తాడు, ఆ చెట్టు మీద పక్షి, ఆ పక్షికి ఉన్న రెక్కల కలర్ ఏంటి, చెట్టుకున్న ఆకులు ఏ కలర్లో ఉన్నాయి, ఏ పళ్ళు ఏ పూలు ఏమున్నాయి, ఇవన్నీ చెప్తాడు. యు ఆర్ ఫెయిల్డ్ అని అంటాడు ద్రోణాచార్యుడు. నెక్స్ట్ సహదేవ వస్తాడు, సహదేవ కూడా అలాగే చెప్తాడు. భీమ, యుధిష్ఠిర అందరూ అలాగే చెప్తారు. ఫైనల్గా అర్జునుడు వస్తాడు. అర్జున నీకేం కనపడుతుందని అడుగుతాడు. నాకు పక్షి తప్ప ఏం కనపడలేదు ఆచార్య అని అంటాడు. కొట్టు, బాణం కొట్టు అంటాడు. కొడతాడు, పక్షి తగిలి కింద పడిపోతుంది. అంటే అంత లేజర్ షార్ప్ అటెన్షన్ అన్నమాట. అంత గొప్ప శక్తి ఉన్న అర్జునుడే ఏమైంది అర్జునుడికి? ఒక క్లిష్టమైన పరిస్థితి, కురుక్షేత్ర యుద్ధంలో క్లిష్టమైన పరిస్థితి. శివుడిని మెప్పించి ఏమొచ్చింది? పాశుపతాస్త్రం. ఇంద్రుడి నుంచి ఇంకో అస్త్రం వచ్చింది, సూర్యదేవుడి నుంచి రథం వచ్చింది. ఇలాగా రకరకాల గొప్ప వ్యక్తుల నుంచి రకరకాల శస్త్రాలు, రథాలు అన్నీ వచ్చాయి. అంత బహుముఖ ప్రజ్ఞాశాలి, అంతటి లేజర్ షార్ప్ ఫోకస్ ఉన్న అర్జునుడు కూడా యుద్ధం చేయలేకపోయాడు. చేయలేను అని చేతులు ఎత్తేశాడు. ఇంకా మన పని ఎంత? అర్జునుడి ఫోకస్తో చూస్తే మన ఫోకస్ నథింగ్. కాబట్టి మనం ఎప్పుడు మనమే శక్తివంతులము, మనమే చేయగలము అన్నీ అని ఎప్పుడు అనుకోవద్దు. భగవంతుని శక్తి తోడుగా లేకపోతే మనం ఏమి చేయలేము. ఇంకా ఉదాహరణ ఏంటి? భీష్మదేవుడు. భీష్ముడు పాండవులకి ఎదురుగా కౌరవుల సైడ్ నుండి యుద్ధం చేశాడు. చివరికి ఏమైంది? ఓడిపోయాడు. భీష్ముడు ఓడిపోయాడు. ఎందుకు ఓడిపోయాడు? ఏంటిది? శాపం వల్ల. ఎందుకు ఓడిపోయాడంటే కృష్ణుడు తన పట్ల లేడు కాబట్టి ఓడిపోయాడు. కృష్ణుడు ఎవరి పట్ల ఉన్నాడు? పాండవుల దగ్గర ఉన్నాడు. సో భీష్ముడు ఇలాగా కౌరవుల సైడు పాండవులకు ఆపోజిట్గా నిలబడి యుద్ధం చేస్తూ ఓడిపోవడం వల్ల భీష్మదేవ్ మనకి ఏం చెప్పాలనుకుంటాడంటే, యాక్చువల్గా భీష్ముడి గొప్పతనం ఏంటి? ఎంత గొప్పవాడు? ద్రోణాచార్యుడి కంటే గొప్పవాడు. ద్రోణాచార్యుడు పాండవులకి అస్త్రశస్త్ర విద్యలు నేర్పిందంతా ద్రోణాచార్యుడు. అంటే పాండవుల కన్నా గొప్పవాడు, పాండవులు కౌరవుల కన్నా గొప్పవాడు ఆచార్యుడు, ద్రోణాచార్యుడు. అంతటి ద్రోణాచార్యుడు కంటే గొప్పవాడు భీష్ముడు. ఆ యుద్ధ రంగంలో అందరికంటే గొప్పవాడు భీష్ముడు. అందరికన్నా బహుముఖ ప్రజ్ఞాశాలి ఎవరంటే భీష్ముడు. అయినా కూడా భీష్ముడు ఓడిపోయాడు. ఎందుకు? కృష్ణుడు తన పట్ల లేడు. కృష్ణుడికి వ్యతిరేకంగా నిలబడి యుద్ధం చేస్తున్నాడు. మన జీవితంలో కూడా అంతే. ఎప్పుడైతే కృష్ణుడిని మనం మనసులో పెట్టుకుంటామో అప్పుడు అంతా విజయమే. అది అపజయమైనా మన జయంతో సమానమే. కృష్ణుడిని మన మనసులో పెట్టుకుంటే అది ఫెయిల్యూర్ అయినా సక్సెస్ అయినా రెండు సమానంగానే కనపడతాయి మనకి. ఫెయిల్ అయినప్పుడు మనం ఏం కుంగిపోం. సో కాబట్టి యూత్ ఈ టైంలో ఏంటంటే మనకి చాలా బాడీలో, మైండ్లో రకరకాల చేంజెస్ జరుగుతుంటాయి. ఈ చేంజెస్ అన్నీ జరుగుతున్నప్పుడు మనం ఫోకస్డ్గా ఉండాలి అంటే భగవద్గీత చదవాలి. ప్రతిరోజు భగవద్గీత చదవాలి, వినాలి, నేర్చుకోవాలి. అప్పుడే మనకి మన మనసు అనేది లగ్నం అవుతుంది. చేసే పని మీద, భగవంతుడి మీద మనసు లగ్నం అవుతుంది. ఓకే, ఇది మనం భగవద్గీత నుంచి ఈ యంగ్ ఏజ్లో నేర్చుకోవాల్సిన విషయం.
చాలా లెసన్స్ ఉన్నాయి, భగవద్గీతను చేయించుకోవాల్సిన లెసన్స్ చాలా ఉన్నాయి. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్ ఏంటంటే ఎలా ఫోకస్డ్గా ఉండాలి, ఒక దాని మీద ఎలా ఫోకస్డ్గా ఉండాలి అనేది కృష్ణుడు మనకి ఫస్ట్ సెకండ్ చాప్టర్లోనే చెప్తాడు. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన బహుశాఖ హెనంతాశ్చ బుద్ధయో అవ్యవసాయిన. వ్యవసాయాత్మిక బుద్ధి అంటే వన్ పాయింటెడ్ అటెన్షన్, చేసే పని మీద మనసు లగ్నమై చేయాలి. అదే వ్యవసాయాత్మిక బుద్ధి. అప్పుడు మనకి చేసే పనిలో విజయం కలుగుతుంది. లేకపోతే బహుశాఖ హెనంతాశ్చ, మన మనసు ఎప్పుడైతే లగ్నం కాదో అప్పుడు మన మైండ్ పరి విధాలా పోతుంది, అదంతా నష్టం. కాబట్టి ఈ లెసన్ ఒకటి మనం నేర్చుకుందాం, ఎలా ఫోకస్గా ఉండాలి భగవంతుడి పట్ల, మరియు మనం చేసే పని పట్ల ఎలా ఫోకస్గా ఉండాలి, ఏకాగ్రతతో ఎలా ఉండాలి. భగవంతుడి పట్ల ఏకాగ్రత ఉంటే మనం మిగతా అన్నిటి పట్ల ఏకాగ్రత వస్తుంది. ఇప్పుడు మనం చేసే పనిలో ఏకాగ్రత చూపించాలంటే మన వల్ల సాధ్యమయ్యేది కాదు అది. దానికి సింపుల్ సొల్యూషన్ ఏంటి? భగవంతుని పట్ల ఏకాగ్రత పెంచుకోవడం, భగవంతుడి రూపాన్ని మనసులో స్మరించుకోవడం. మనం చేసే పని ఏదైనా, మనకి మంచి జరుగుతున్నా చెడు జరుగుతున్నా, సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా, సుఖమైన దుఃఖమైన, ఎప్పుడైనా భగవంతుడిని స్మరించుకుంటూ ఉంటే మనకు ఆ ఏకాగ్రత అనేది అలవాటు అవుతుంది. ఇట్స్ లైక్ మెడిటేషన్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు మెడిటేషన్ స్కూల్, యోగా మెడిటేషన్ వెళ్ళారనుకోండి, ఏం చెప్తారు వాళ్ళు? ఇలా కూర్చోవాలి, పద్మాసనంలో కూర్చొని చిన్న ముద్ర వేసి శూన్యంలో ధ్యానం చేయాలి. సాధ్యమేనది? శూన్యంలో ధ్యానం చేయడం అనేది సాధ్యమేనా? ఏదో కంప్లీట్ దేని మీద ఉంటుంది అంటారు. మనసు తీసుకెళ్ళి ఒక శూన్యమైన దాని మీద ఫోకస్ చేయమంటారు. శూన్యమైన అంటే ఎలా ఉంటుంది అసలు? మనం ఎప్పుడు చూడలేదు కదా. శూన్యాన్ని చూడగలమా? మనం చూడలేము. మన కళ్ళతో చూడలేము దాన్ని మన మనసు ఎలా నిలుపుతాం? మనం నిలపలేము. మనసు ఎప్పుడు ఏదో ఒక దాని మీద లగ్నం చేయాల్సిందే. అది భగవంతుడి మీద లగ్నం చేస్తే, మీరు మంచి స్వామివారి విగ్రహం, మంచి స్వామివారి ఫోటో ఏదైనా చూసారనుకోండి, అది మనసులో నింపుకోండి, దాని మీద మీ మెడిటేషన్ చేయండి. అప్పుడు ఏకాగ్రత ఉంటుంది, అటెన్షన్, ఫోకస్. మీరు కొంతమంది జపం చేస్తున్నప్పుడు స్వామివారి రూపం మనసులో స్మరించుకోండి, అప్పుడు మీకు ఏకాగ్రత వస్తుంది. ఆ ఏకాగ్రతే, ఆ ధ్యానమే, స్వామివారి మీద మీరు చేసే ఆ ధ్యానమే కష్టాలను ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది మీకు. స్వామివారిని స్మరిస్తున్నారంటే స్వామివారు మీ హృదయంలో ఉన్నట్టే కదా. స్వామివారు మనతో ఉన్నప్పుడు అన్ని జయమే కదా. మరి ఒకవేళ అపజయం జరిగినా కూడా మీ జయంతో సమానంగా కనపడుతుంది. అట్లా ఓకే. సో చివరిగా ఏదైనా ఒకటి రెండు క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగచ్చు ఎవరైనా. లేవా? క్వశ్చన్స్ ఏం లేవా? క్వశ్చన్స్ ఎప్పుడు ఉండవంటే అంత అర్థమైన క్వశ్చన్లు ఉండవు, ఏది అర్థం కాకపోయినా కూడా క్వశ్చన్లు ఉండవు. సో నేను ఏది అనుకోవాలి? అంత అర్థమైంది అనుకోవాలా, ఏది అర్థం కాలేదనుకోవాలా? అర్థమైంది అనుకోవాలా? అర్థమైందని ఆశిస్తూ మళ్ళీ ఇంకొకసారి ఇంకేదైనా అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ మీ అందరినీ కలుస్తాను. ఓకే, అంతవరకు ధన్యవాదాలు. జై శ్రీల ప్రభుపాద్ की ग्रंथराज श्रीमद् भगवद गीता की, श्री कृष्ण भगवान की जय। हरे कृष्ण। హరే కృష్ణ. ప్రభుజీ చాలా చక్కగా వివరించారనమాట భగవద్గీత యొక్క ప్రాముఖ్యత, ఇంకా
మనం భగవద్గీత నుంచి మనకున్న ప్రాబ్లమ్ నుంచి సొల్యూషన్స్ ఎలా వెతుక్కోవాలనేసి ఎలాగైతే తండ్రి కొడుకులు ఎక్స్ప్లెయిన్ ఇది కూడా మీకు ఈ సమస్యకి భగవద్గీతలో సొల్యూషన్ అనేసి ఆశించి వచ్చారు అనేసి అంటే మీకు దాంట్లో సొల్యూషన్ ఉంటుంది అనేసి అర్థమైంది అనేసి ఎలా అయితే తండ్రి కొడుకులు ఎగ్జాంపుల్ ఇచ్చారు. అలాగే మనం టాలరేట్ చేసుకునే పవర్ ఎలా పెంచుకోవాలి అనేసి చాలా చక్కగా వివరించారు. అందుకు గాను ప్రభుజీకి కృతజ్ఞతతో ఒకసారి హరే కృష్ణ మహామంత్రం చెప్తాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఓకే, సో భగవద్గీత నేర్చుకోండి, మీ రాత మార్చుకోండి. గీత నేర్చుకోండి, రాత మార్చుకోండి. అదే ఇవాళ మెసేజ్ అదే. ఓకే, థ్యాంక్ యూ.